మీ నోరు తెరిచి ఒక్క 2 నిమిషాలు బిగ్గరగా దేవునికి మహిమ చెల్లిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. స్పిరిట్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. హోలీ స్పిరిట్ గాడ్, వి గ్లోరిఫై యువర్ నేమ్. పరిశుద్ధాత్మ దేవా మీకు మహిమ, 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 మహిమ. ఉన్నవాడు అనువాడవై ఉన్న దేవా మీకు స్తోత్రం, స్తోత్రం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇశ్రాయేలు చేయి స్తుతుల పైన ఆసీనుడయ్యే దేవునికి ఒక్కసారి బిగ్గరగా చప్పట్లు కొట్టి మహిమ చెల్లిద్దామా? థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ జీసస్. దేవునికి కొట్టినట్టుగా, దేవునికి మహిమ ఆరోపించినట్టుగా సమస్త మహిమను దేవునికి ఆరోపిద్దాం ప్రియులారా. నీ స్తుతుల పైన ఆయన ఆసీనుడయ్యే దేవుడు, మన సమస్యల పైన ఆసీనుడయ్యే దేవుడు. మన స్థితిగతులకు మధ్యలో ఆయన ఆహ్వానించుకుంటే ఆయన ఆసీనుడయ్యే దేవుడు అయ్యున్నాడు. హల్లెలూయా. కమాన్, 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 కమాన్. ఒక్క నిమిషం అలసిపోతు ప్రియులారా, ఒక 2 minutes దేవునికి మహిమ చెల్లించండి. హల్లెలూయా. రిమనందరలరవ శాందరలరహెంతరలరే ఉరమందరలరో కొంతిరలిరి రిమహతరలరవలర శాతరలరో. We give all glory, Holy Spirit God. పరిశుద్ధాత్మ దేవా మీకు మహిమ, మహిమ, మహిమ. We welcome, we welcome, we welcome, we welcome, we welcome you. అయ్యా మా మధ్య సంచారము చేయండి దేవా, మా మధ్యకు దిగిరండి పరిశుద్ధాత్మ దేవ. అయ్యా మమ్మల్ని తాకండి దేవా, మమ్మల్ని దర్శించండి రాజా. మీకు వందనాలు తెలియజేస్తాం. మా జీవితాలు దర్శించండి దేవా, స్తోత్రం. Fill us with your spirit, Lord. మా హృదయములను నింపండి దేవా, స్తోత్రం. ఎండిన ప్రతి దాన్ని చిగురింప చేయగల శక్తి గల దేవుని కలిగి ఉన్నాం. మృతమైన వాటిని మరలా బ్రతికించగల దేవుడు, లేని వాటిని ఉన్నట్టుగా పిలిచే దేవుని కలిగి ఉన్నాం. We serve all powerful God. శక్తి లేని విగ్రహాన్ని, మూగ విగ్రహాన్ని మనం ఆరాధించట్లేదు ప్రియులారా. We serve almighty, all powerful God. సర్వశక్తి గల దేవుని మనం ఆరాధిస్తున్నాం. సజీవుడై ఉన్న దేవునిని ఆరాధిస్తున్నాం. జీవము గల దేవునిని ఆరాధిస్తున్నాం. నిన్న నేడు నిరంతరము కూడా మార్పు లేని దేవునిని మనం ఆరాధిస్తున్నాం. యుగ యుగములు జీవించుచున్న దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం. Come on, strengthen your hearts. మీ హృదయములను బలపరుచుకోనండి, శక్తిని తెచ్చుకోనండి. విశ్వాసం ఉంచండి దేవుని అందు. చల్లారిపోయిన ఆత్మీయ జీవితాలు, చల్లారిపోయిన భక్తి, నామకార్థంగా చేస్తున్న ప్రార్థనలు, ఆచార సంబంధమైపోయిన ఆత్మీయ జీవితం మరొక్కసారి ఉజ్జీవింపబడునుగాక, జీవింపబడునుగాక, జీవింపచేయబడునుగాక, దేవుని చేత జీవింపజేయబడునుగాక. భావోద్రేకాల వలన కాదు, మనుష్యుల వలన కాదు, మా వలన కాదు, సేవకుల వల్ల కాదు, ప్రసంగాల వల్ల కాదు, నేరుగా దేవుని ద్వారా మరొక్కసారి నీవు ఉజ్జీవింపబడుదువుగాక. థ్యాంక్ యూ ఫాదర్. దేవా మీకు మహిమ చెల్లిస్తాను. ఈ దినాన్ని బట్టి, సమయాన్ని బట్టి కృతజ్ఞతలు. మరొక్కసారి ఈ సన్నిధిలో నిలవబడే గొప్ప భాగ్యం ఇచ్చినందుకు, మీ వద్దకు వచ్చే కృపనిచ్చి పిలిచిన దేవుడు నమ్మదగిన, ఏమైనా చేయగలరు, ఏదైనా చేయగలరు, కథ మొత్తం మార్చగలరు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్ లార్డ్. హృదయములను దర్శించి మాతో మాట్లాడి మహిమంతా మీరు ఒక్కరే పొందుకొనమని మా ప్రభువుని రక్షకుడు ప్రాణేశ్వరుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామం పేరిట మిక్కిలి వినయంతో తండ్రి అడిగి వేడుకొని అడిగినవన్నీ కూడా పొందుకొని ఉన్నాం తండ్రి. అందరూ చెప్దాం ఆమేన్, ఆమేన్. అందరూ కూర్చుందాం దేవుని సందులో. వెనక కొంచెం తలుపులు వేసేస్తారా? హల్లెలూయా. చేతులెత్తి దేవునికి మహిమ చెల్లిద్దాం. హల్లెలూయా. 2 చేతులు పైకెత్తి అందరూ ఎత్తేదాకా ఆగుదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా.
దేవుని పరిశుద్ధ నామానికి సమస్త మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇక్కడ ఉన్న మనందరినీ దేవుడు మరి అధికముగా దీవించునుగాక. అంటే ఊపిరి మనలో ఉందంటేనే అర్థం ఏంటంటే మన పట్ల దేవుని ప్రణాళిక ఇంకా ఆగిపోకుండా కొనసాగుతుందని అర్థం. హల్లెలూయా, హల్లెలూయా. వెనక డోర్స్ క్లోజ్ చేయండి. ఎంతమందికి అర్థమైంది నా మాట? ఇంకా మనం బ్రతికి ఉన్నామంటే అర్థం ఏంటంటే మనందరి పట్ల దేవునికి ఉన్న ప్రణాళిక ఆగిపోలేదు. అంటే మనము ఆపేసుకున్నాం కొన్నిసార్లు, కానీ దేవుడు దానిని ఆపకుండా కొనసాగించడానికి దృఢమైన సంకల్పాన్ని కలిగి ఉన్న దేవుడు. చెప్దామా హల్లెలూయా. అందుకే మన పట్ల ఆయన అనాది సంకల్పాన్ని కలిగి ఉన్న దేవుడు అంట. మనం పుట్టక ముందే తల్లి గర్భంలో మన రూపం ఏంటో కూడా తెలియక ముందే మనల్ని ఎరిగిన దేవుడు ఆయన. మనం పుట్టిన తర్వాత మన రూపాన్ని చూసి మనకి పేరు పెట్టి మనము అంటే ఏంటో మనుషులు తెలుసుకుంటారు. దేవునికి ఆ పని అవసరంలే. మనకి రూపము కూడా లేనప్పుడు ఆయన మనల్ని ఎరిగి ఉన్న దేవుడు. ఎరిగాడంటే తెలుసా అని సింపుల్గా ఉందేమో, మనల్ని ఏర్పాటు చేసుకున్న దేవుడై ఉన్నాడు. చెప్దామా హల్లెలూయా. మనల్ని ఏర్పరుచుకున్నాడు. భూమి దాని కొనల నుండి పిలుచుకున్నాడు. ఏరి కోరి పిలుచుకున్న దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ఇవన్నీ మీకు తెలియదని నేను చెప్పట్లేదు. కొన్నిసార్లు మనకు ఎదురవుతున్న పరిస్థితుల వలన, మనం వెళ్తున్న మార్గం వలన, మనం ఉన్న స్థితిగతులలో ఇటువంటి ఖరీదైన మాటలు, ఖరీదైన సత్యాన్ని మనం మరిచిపోయే అవకాశం ఉందంటారా లేదంటారా? నన్ను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, నేను దేవుని ఏర్పాటులో ఉన్నాను అని ప్రతి క్షణం మీకు గుర్తుంటుందా? ఎంతమంది నిజం ఒప్పుకోగలరు? ప్రతి క్షణం అదే ఉనికిలో బ్రతుకుతున్నామా? ప్రతి క్షణం అదే సెన్స్లో, స్పృహలో ఉన్నామా? లేదు. ఎందుకంటే మనం పరిస్థితుల వలన కృంగిపోయాం, నలిగిపోతున్నాం. విచారం వస్తుంది, వేదన వస్తుంది, బాధ వస్తుంది. ఇంకా నిజంగా చెప్పాలంటే చాలాసార్లు మన మీద, మన బతుకు మీద మనకి విసుగేస్తుంది. ఇంకా భయంకరమైన విషయం ఏంటంటే కొన్నిసార్లు దేవుని మీద కూడా విసిగిపోయే పరిస్థితికి వెళ్ళిపోయాం. ఒప్పుకుంటారా? ఏంటి దేవా అని ఎంతమంది ఎన్నిసార్లు అని ఉంటారు? అన్నా లేదా? ఏంటి దేవా చూడలేదా నువ్వు అని ఎంతమందికి అనిపించి ఉంటుంది? ఇంత కష్టమా? మరి ఇంత శ్రమ ఎదిరించాలా? మరి ఇంత పరిస్థితి ఇవ్వాలా? నేను ఏం చేశానని అని ఎంతమంది అడుగుంటారు దేవుణ్ణి? అనుకొని ఉంటారు పోని మనసులో. నాతో సహా మనందరం అదే బ్యాచ్, అవునా కదా? ఎందుకంటే మనుషులం కదా, పరిస్థితులు తట్టుకోలేం. అంత బలం మనకి లేదు. బలం తెచ్చుకునే బలం ఎక్కడి నుంచి పొందుకోవాలో ఆ జ్ఞానం కూడా కొన్నిసార్లు మనకి లేకుండా పోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పాలంటే చాలామంది మనం చల్లారిపోయిన స్థితిలో, కృంగిపోయిన పరిస్థితిలో, విసిగిపోతూ ఏదో బ్రతకాలి, ఏదో కొనసాగించాలే, దేవుడి సందికి వెళ్ళాలే, ఆరాధించాలే, వినాలే వాక్యం అన్నట్టుగా కొనసాగిపోతున్నాం. కానీ హృదయం అంతటితో, కృతజ్ఞతతో, ఇంకా చెప్పాలంటే విశ్వాసంతో మనం జీవించలేకపోతున్నాం. ఇక్కడ మీ ఎదుటి నుంచో నేను కూడా ఒప్పుకుంటున్నాను, చాలా పరిస్థితులతో విశ్వాసంలో ఉండలేకపోతున్నాము. ఎంతమంది ఒప్పుకుంటారు? విశ్వాసం ఉండట్లేదు. ఒప్పుకుంటామా? దేవుడేగా చూస్తున్నాడు. చూస్తున్నాడు కదా, చూడండి. ఒప్పుకున్నామని ఆయన కనికరిస్తాడు, కృపనిస్తాడు, విశ్వాసం ఇస్తాడు. మన బలహీనతలో మన బలమై ఉన్న దేవుడు. పరిస్థితుల్లో విశ్వాసం ఉంచలేకపోవడం ఏంటో తెలుసా? మన బలహీనత. నేను ఒప్పుకుంటున్నాను నా బలహీనత. ఈ మధ్యకాలంలో మరీ ఎక్కువగా ప్రెషర్ ఎక్కువైపోతుంది, ఒత్తిడి ఎక్కువైపోతుంది. అంటే తెలుసు కదా, పిల్లలతో ఒత్తిడి, స్ట్రెస్ ఎక్కువైపోతుంది. దానివల్ల నేను కూడా వేసారిపోతున్నాను, విసిగిపోతున్నాను చాలాసార్లు. అంటే కొన్ని వాటిని హ్యాండిల్ చేయలేకపోతున్నాను. అప్పుడు నా లోపల నాకు వినబడుతున్నది ఏంటంటే, నువ్వు నీ విశ్వాసాన్ని కోల్పోతున్నావు, ప్రార్థించడం మానేస్తున్నావు. అంటే పరిస్థితిని బట్టి కలవరపడ్డం మనందరికీ వచ్చు. టెన్షన్ పడిపోతాం, గాబరా పడతాం. మామూలుగానే మాట్లాడుతున్నాం, చాలా నెలలు అయిపోయింది కదా, ఎంతవరకు మాట్లాడగలిగితే అంతవరకు.
గాబరా పడతాం, టెన్షన్ పడతాం, బాధపడతాం. ఇంకా చెప్పాలంటే కొన్నిసార్లు మరీ అది అధికమైపోతే ఏం చేస్తామో తెలుసా? మన తలను మనమే బాదుకుంటాం కూడా. ఇవన్నీ చేస్తాం కానీ మనం ఏం చేయలేకపోతున్నామంటే ప్రతి పరిస్థితిలో ప్రతి విషయాన్ని బట్టి కృతజ్ఞతాపూర్వకంగా మన విన్నపాన్ని మన ప్రభువైన దేవునికి తెలియచేయలేకపోతున్నాము. దేని విషయమై చింతింపకుడి కానీ ఏమనుంది? దీని విషయమే. ఎక్కడ దేని విషయం, అది ఏ చిన్న పెద్ద మధ్యస్థాయి పరిస్థితి అయినప్పటికీ కూడా చింతింపకుడి కానీ ప్రతి విషయమందు కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపాలను దేవునికి తెలియచేయడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన, హల్లెలూయా చెప్దామా, హల్లెలూయా. అంటే మనం ఎదుర్కొంటున్న సమస్య మనకి ఎలాగ అర్థమవుతుందో మనకు ఒకలా అర్థమవుతుంది కదా. ఇది సాల్వ్ అవుతుంది, కొన్ని సాల్వ్ అవ్వవు. ఇంక మనం ఏమనుకోండి, ఇది నా జన్మకి జరగదు, ఇది నా జీవితంలో ఇంకా నేను చూడను. ఇలాంటి నెగిటివ్ థాట్స్, నెగిటివ్ మాటలు మాట్లాడుకుంటే కొన్ని మన జ్ఞానంకు మించిన దేవుని సమాధానము మన హృదయానికి, మన పెదవులకు కావలి ఉంటుందని దేవుని వాక్యం చెప్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేయర్ అనేది మీరు నేను అనుకుంటున్నట్టుగా ఆనవాయితీ కాకుండాను గాక, మనకు అలవాటు కాకుండాను గాక, ఆచారం అంతకంటే కాకుండాను గాక, మనకి వచ్చిన మాటలు అంతకంటే అది కాకుండాను గాక, ప్రార్థన అనేది విశ్వాసంతో కూడినదే ఉండాలి, నిరీక్షణతో కూడినదే ఉండాలి. ప్రతి సమయంలో కూడా నీవు దేవునిని సమీపించగలిగేదిలా ఉండాలి. ఇంకా చెప్పాలంటే హృదయపూర్వకముగానే జరగాలది. మనకందరికి అలవాటైపోయింది ప్రార్థన. ఒకటే లాంగ్వేజ్, ఒకటే భాష, ఒకటే పాఠం, చదివినట్టుగా చదివి పడేస్తాం. కొన్నిసార్లు చెయ్యాలని చేస్తాం, భారం ఉండదు, బాధ్యత ఉండదు. నో, నిజంగా గనక ప్రతి విషయంలో, ప్రతి చిన్న విషయంలో ప్రభు సన్నిధిలో ప్రార్థించగలిగితే, ఏ విషయాల్లో అంటే ఇంటిలో మనం ఎదుర్కొనే చిన్న చిన్న ఫీలింగ్స్, బాధలు, కోపతాపాలు, చిరాకులు, విసుగులు, అన్ని విషయాల్లో కూడా దేవుని సన్నిధిలో మనం ప్రార్థించగలిగితే, ఎలాగా థ్యాంక్స్ గివింగ్తో థ్యాంక్ యూ చెప్తూ ప్రార్థించగలిగితే వెంటనే మనము నింపబడేది దేనితో అంటే విసుగుతో కాదు, కోపంతో కాదు, చిరాకుతో కాదు, అసహనంతో కాదు, ఇంకా నా జీవితం ఎందుకు చచ్చిపోదామని అనుకునే వేసారిపోయే తనంతో కాదు, కానీ దేవుని సమాధానం. హల్లెలూయా చెప్దాం అందరం, రెండు చేతులు పైకెత్తి. దేవుని సమాధానం అంట మన హృదయాన్ని, మన పెదవులను కూడా అది కాపలా కాస్తుంది. నింపబడిపోతాం అంటే మన నోటి వెంబడప్పుడు అనవసరమైన వ్యర్థమైన మాటలు రావు. ఎన్ని మాట్లాడేసామో, ఎన్ని మాట్లాడేశానో, ఎన్ని అనేసుకున్నానో నాతో కలిపి చెప్తున్నాను. ఇవి ఏమీ రాకుండా దేవుని భద్రత, దేవుని కాపుదల మనల్ని ఆవరించి. ఎలా ప్రార్థిస్తున్నారు అసలు? అడగాలనిపిస్తుంది. ఎలా ప్రార్థిస్తున్నారు? ఎవరు ప్రార్థిస్తున్నారు? ఎంత మేరకు ప్రార్థించగలుగుతున్నారు? మీ ప్రార్థనకు జవాబు వస్తుందని ఎంత ఎదురు చూడగలుగుతున్నారు? మీ ఎదురు చూపు యొక్క స్థాయి ఎంత? మీ ఎక్స్పెక్టేషన్ యొక్క పర్సంటేజ్ ఎంత? దాని షార్ప్నెస్ ఎంత? నా మాటలు అర్థమవుతున్నాయా? వాట్ ఆర్ యూ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ గాడ్? దేవుని నుండి ఏది ఎక్స్పెక్ట్ చేస్తున్నాం? మా నుండి కొన్ని ఎక్స్పెక్ట్ చేస్తారు, భర్త నుండి భార్య కొన్ని ఎక్స్పెక్ట్ చేస్తుంది, భార్య నుండి భర్త కొన్ని ఎక్స్పెక్ట్ చేస్తారు, తల్లిదండ్రుల నుండి ఎక్స్పెక్ట్ అంటే అర్థమవుతుంది కదమ్మా, ఆశిస్తారు, ఎదురు చూస్తారు. తల్లిదండ్రుల నుంచి పిల్లలు కొన్ని ఎక్స్పెక్ట్ చేస్తారు, అవునా కదా? పిల్లల నుంచి తల్లిదండ్రులు చాలా ఎక్స్పెక్ట్ చేస్తారు. మేము ఇప్పటి నుంచే చేసేస్తుంటాం, వీడు నా మాట వినాలి, వీడు అల్లరి చేయకూడదు, వీడు పాలు తాగాలి, వీడు పడుకోవాలి. నాకు అయ్యే వస్తున్నాయి ఇప్పుడు. నన్ను కదిపితే సండే స్కూల్ పాటలు తప్ప ఇంకేం రావట్లేదు. ప్రార్థన చేయండి. హల్లెలూయా. సరదాగా చెప్పా. ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం దేవుని నుంచి? వాట్ ఆర్ వి ఎక్స్పెక్టింగ్? అందరం ఎక్స్పెక్ట్ చేస్తాం. నేను అడిగేది ఏంటంటే మీ ఎక్స్పెక్టేషన్ యొక్క స్థాయి ఎంత మేరకు దేవుడు చేస్తాడని నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? అంటే నీ ఊహలో, నీ దృష్టిలో, నీ హృదయంలో, నీ ఆత్మలో దేవుని శక్తి యొక్క కొలత ఎంత మేరకు ఉంచబడి ఉంది అని అడగాలనిపిస్తుంది. చాలా ఒప్పుకోవాలంటే చాలా 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 లో స్టేట్లో ఉంది. ఎంత దిగజారిపోయామంటే
కనీసం ఇంట్లో మనకి మన భర్తకో పిల్లలకి తల్లిదండ్రులు జరిగే చిన్న చిన్న గొడవల విషయంలో కూడా దేవుడు ఏం చేయలేడేమో అన్నంత స్థితికి మనం దిగజారిపోయాం. అవునంటారా కాదంటారా? అవునా కాదా? నేనే సాల్వ్ చేసుకోవాలి, దేవుడు చేయలేడు అనుకుంటున్నాను అంటే దేవుని విషయమై నా ఎక్స్పెక్టేషన్ పూర్తిగా జీరో అయిపోతుంది. మనం మర్చిపోతున్నాం దేవుడు సర్వశక్తి గల దేవుడై ఉన్నాడని, శూన్యంలో సమస్తాన్ని కలుగజేశాడని, ఈ భూమిని ఆయన వ్రేలాడదీసి ఉన్నాడని, జానతో ఆకాశాన్ని కొలిచిన దేవుడని మర్చిపోతున్నాం. నేల మంటితో నరుణ్ణి తయారు చేసి అసలు ఏ సైన్స్కి అర్థం కానట్టుగా ఆ మంటి యొక్క బొమ్మలో ఆ నాసికారంధ్రములలో దేవుడు ఊపిరిని వదగా ఆ మనుషుడు జీవాత్మ ఆయన. హల్లెలూయా. జీవాత్మను అందరూ చక్కగా ఒక వర్డ్లో చెప్పేసుకుంటాం. నరములు ఏర్పడ్డాయి, కనులు ఏర్పడ్డాయి, ఐ బాల్స్ ఏర్పడ్డాయి, పెదాలు ఏర్పడ్డాయి, స్వరపేటిక ఏర్పడింది, గుండె, దానిలో ఉన్న నరాలు, మన లంగ్స్, లివర్, డైజెషన్ సిస్టమ్, రీప్రొడక్టివ్ సిస్టమ్, అంటే ఒక బిడ్డకు జన్మనిచ్చే సామర్థ్యం ప్రతిదీ కూడా ఆయన ఊపిరి విడువగా సమస్తం మనిషిలో ఏర్పాటు చేయబడ్డాయి. మనిషిలో కాదు, మంటి బొమ్మలో ప్రతీది కూడా కలుగ చేసినంత శక్తి గల దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం. బిగ్గరగా చప్పట్లు కొట్టి దేవుని నామానికి మహిమ చెల్లిద్దాం. పిల్లరా, గివ్ గ్లోరీ టు గాడ్. వి సర్వ్ ఆల్ పవర్ఫుల్ గాడ్. ఆయన జస్ట్ ఏం చేశాడో తెలుసాడు? ఆయన ఊపిరిని ఊదాడంట. మంటి బొమ్మ ముక్కు ఒక్క రంధ్రాల్లో ఊపిరి ఊదితేనే ఇన్ని కలుగ చేయబడ్డాయి కదా. అదే ఊపిరి ఈ లేఖన భాగాలని దేవుడు వాక్యం చెప్తుంది. దేవుని ఊపిరిలో ఈ ప్రతి ఒక్క మాట. ఇంకెన్ని కార్యాలు మనం చూడొచ్చు, అవునా కదా? అసలు ఏం చూస్తున్నాం చెప్తారా? మనం చెప్పుకుని ఏం చూస్తున్నాం? మనం బూడిద శారదం అంటారు కదా, అలా అయిపోయింది కదా మన జీవితం. ఏం చూస్తున్నాం? అన్నీ నెగిటివ్సే, అన్నీ కీడులే, అంతా రోగమే, అంతా బాధే, అంతా అప్పులే, అంతా విచారమే. ఎప్పుడు చూసినా నా మొహంతో పాటు అందరి మొహాలు డల్గానే. నాదో బాధ, మీదో బాధ, మనిషికో బాధ. ఏమన్నా చూడగలుగుతున్నామా? ఇంకో మాట అడగమంటారా? దేవుని కదలికను చూడగలుగుతున్నారా? Is God moving in your life? మీలో ప్రతి ఒక్కరిని పేరు పేరున అడగాలను. Is God moving in your life? దేవుడు నీ జీవితంలో కదలడం నీకేమైనా తెలుస్తుందా అని సెన్స్ చేయగలుగుతున్నారా? దేవుని కదలికను టైం పట్టినా పర్లేదు, ఎంతవరకు అంటే అంతవరకే చెప్పి వదిలేస్తా. స్పీడ్గా చెప్పి వెళ్ళిపోతే ప్రయోజనం లేదు. నీకు అర్థం అవ్వాలి. దేవుడు కదలడం అమ్మ తెలుస్తుందా? దేవుడు అసలు కదులుతున్నాడా? చేతులు ముడుచుకొని ఉన్నాడా? మీ జీవితంలో మాట్లాడుతున్నాడా? నీతో మౌనంగా ఉన్నాడా? ఇలా కాదు, పర్సనల్గా, వ్యక్తిగతంగా రోజులో ఒక్కసారైనా, పోనీ వారానికి ఒక్కసారైనా నీతో దేవుడు మాట్లాడడం నీకు అర్థమవుతుందా? మనందరి ఆన్సర్ అంటే అందరినీ అనలేను, చాలామంది ఆన్సర్ చెప్పండి నో. వై? ఎందుకు? వీ హ్యావ్ స్టాప్డ్ ఎక్స్పెక్టింగ్. మనం దేవుడి నుంచి ఆశించడమే ఆపేశాం, వెదకడమే మానేశాం. మీ పూర్ణ హృదయంతో మీరు నన్ను వెదకిన ఎడలా, అవునా కదా? మీ పూర్ణ హృదయముతో మీరు నన్ను వెదకిన ఎడలా నన్ను నేనే మీకు ప్రత్యక్షపరచుకొందునని సెలవిచ్చిన దేవుడు అబద్ధమాడడానికి ఆయన నరమాత్రుడు కాదు, ఆయన నమ్మదగిన దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. నన్ను నేనే, ఐ విల్ రివీల్ myself to you. నేనేమయ్యో నన్ను ప్రత్యక్షపరచుకుంటా. నేను స్వస్థపరచు యెహోవా రాఫానని నా హీలింగ్ ద్వారా నేను నీకు ప్రత్యక్షపరచుకుంటా. నేను పోషించే పోషకుడునని నా యొక్క ధనాన్ని సామర్థ్యాన్ని నీకు ఇచ్చి నన్ను నేను ప్రత్యక్షపరచుకుంటా. నేను శాంతి ప్రదాతనని నీ యొక్క గజిబిజి గందరగోళం లైఫ్లో నా సమాధానం నీ హృదయంలో నింపి నన్ను నేను నీకు ప్రత్యక్షపరచుకుంటా. నీ యొక్క ఖాళీ అయిపోయిన జీవితంలో నేను అద్భుతం చేసే అద్భుత కరుణని, ఒక మిరాకిల్ నీ లైఫ్లో చేసి నన్ను నేను నీకు ప్రత్యక్షపరచుకుంటాను.
చూచుచున్న దేవుడునని నేను నీ యొక్క ప్రార్థనలు ఆలకించి నీ కన్నీళ్లు తుడిచి నన్ను నేను ప్రత్యక్షపరుచుకుంటాను. ఎప్పుడో తెలుసా, మనం దేవుడిని ఆ స్థాయిలో వెతికినప్పుడు, ఆ స్థాయిలో ఆయన నుండి ఎక్స్పెక్ట్ చేసినప్పుడు. హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. మన హృదయాల్లో పట్టిన అవిశ్వాసం అంతా కూడా దేవుని యొక్క సన్నిధిలో యేసుక్రీస్తు నామములో మనలను విడిచి వెళ్ళిపోవునుగాక. అపనమ్మికంతా దూరమగునుగాక, భయమంతా దూరమగునుగాక. మన హృదయంలో ఉండిపోయిన ఆ యొక్క దాన్ని ఏమంటారు, విసిగిపోయి అంటే ఇంకా ఏం జరిగితే జరిగిందిలే అటువంటి వేసారిపోయిన ప్రతి పరిస్థితి కూడా నిన్ను నన్ను ఈ దినాన విడిచి వెళ్ళిపోనుగాక. వాటన్నిటికీ బదులుగా దేవుని పట్ల సంపూర్ణమైన విశ్వాసం మనలో పుట్టునుగాక, మన హృదయంలో నింపబడునుగాక, నిరీక్షణతో నింపబడుదుముగాక. హల్లెలూయా. ఇంకా చెప్పాలంటే ఎక్స్పెక్టేషన్తో మన హృదయంలో నింపబడునుగాక. మే వి ఎక్స్పెక్ట్ ఫ్రమ్ గాడ్. దేవుని నుండి గొప్ప కార్యాలు చూచేలాగా ఎదురు చూద్దాం ప్రియులారా. చెప్పండి ప్లీజ్. హల్లెలూయా, హల్లెలూయా. అయిపోయిందంతా ఎలా పడితే అలాగా అంటే ఇంకేం జరగదన్నట్టు బ్రతకద్దు. మీకు తెలుసా, మనము ఇంకేం జరగదులే అని గడిపేస్తున్న ప్రతి క్షణంలో విశ్వసిస్తున్న మరొక చోట దేవుని నుండి ఒక అద్భుతాన్ని పొందుకొని బ్రతుకుతున్నారు. నేనేం చెప్పాను అర్థమైందా? ఈ మినిట్లో మనం ఇక్కడ ఖాళీ హృదయాలతో అవిశ్వాసంతో ఏమీ దేవుని నుంచి పొందుకోకుండా కూర్చున్నాం కదా. ఇదే మినిట్లో మరొక దేశంలోనో మరొక ప్రాంతంలోనో లేదా నీ పక్కింట్లోనో ఒక విశ్వాసి దేవుని నుండి ఒక అద్భుతం పొందుకుంటుంది. అంత కదలిక కలిగిన దేవుడు నా దేవుడు. గాడ్ వాంట్స్ టు మూవ్. దేవుడు నీ జీవితంలో కదలాలి అనుకుంటున్నాడు, ప్రత్యక్షం అవ్వాలి అనుకుంటున్నాడు, కనబడాలి అనుకుంటున్నాడు, వినబడాలి అనుకుంటున్నాడు, నీతో నడవాలి అనుకుంటున్నాడు. ఇంకా చెప్పాలంటే మీకంటే ముందుగా మీ పరిస్థితులలో నడవాలి అని ఆశపడుతున్నాడు. వాక్యం అందుకే చెప్తున్నా, ఆయన నేను మీకు ముందుగా పోవచ్చు, ముందుగా వెనకాల వస్తా. వెనకాల కూడా ఉంటాడు ఆయన, చుట్టూ ఆవరించున్న దేవుడు. కానీ ఇదేంటంటే మన పరిస్థితుల్లో మనకంటే ముందుగా పోవచ్చు అన్నాడు. మెట్టగానున్న స్థలములను సరళము చేసే దేవుడని. హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. అంటే నీకు అడ్డులన్నీ తొలగించేసే దేవుడు. మీ జీవితంలో ఫ్యామిలీలో జరిగే కార్యాలకి ఏది అడ్డంకం దాన్ని దేవుడు తీసేసే దేవుడే. ఇత్తడి తలుపులు ఆయన పగలగొడతాడంట, ఇనుప గడియలు ఆయన విడగొడతాడంట. ఎందుకనగా పేరు పెట్టి నేను పిలిచిన ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను నేనే అని వాగ్దానం చేసిన దేవుడండి. ఈజ్ ఎ ప్రామిస్ ఫుల్ఫిల్ గాడ్. ఆయన వాగ్దానాన్ని నెరవేర్చే దేవుడు, ఇచ్చెళ్ళిపోయే దేవుడు కాదు. మాలాగా కార్డ్స్ పంచి వెళ్ళిపోడు ఆయన. అందులో నా అక్షరంలో పొల్లు సున్న తప్పిపోకుండా నా జీవితంలో నెరవేర్చే దేవుడు. నా జీవితంలో నెరవేర్చాడు ఆయన. నెరవేర్పు పొందుకొని ఇక్కడ మీ ముందు నిలబడ్డానని గర్వంగా చెప్పుకోవట్లేదు, కృతజ్ఞతతో చెప్తున్నాను. ఇంకా పరిచయ విషయం ఆయన నాతో మాట్లాడి నాకు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని కూడా నెరవేర్చడానికి సమర్థుడై ఉన్న దేవుడు. హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. ఎక్స్పెక్ట్ గ్రేట్ థింగ్స్ ఫ్రమ్ గాడ్. అమ్మా తల్లులు, మీ పిల్లలు, మీ మనవళ్ళు, మీ కుటుంబ విషయాల్లో గొప్ప కార్యాలు ఎదురు చూడండి. దేవుని నుండి ఎక్స్పెక్ట్ చేయండి. ఇక వాడు బతికింతే దాన్ని బతికింతే అని మీరే రాత రాసేస్తే దేవుడు కూడా మార్చలేడు. జాగ్రత్త. తల్లిదండ్రులు రాస్తే దేవుడు మార్చలేడు. మీరు గనక అలా రాతలు రాయడం మానేసి మీ బిడ్డల విషయమే, మీ కోడళ్ళు, కొడుకులు, కూతుర్లు, మనవళ్ళు, మనవరాలు, పుట్టబోయేవారు అందరి విషయమే మీరు విశ్వసించగలిగితే మీ పక్షాన దేవుడు గొప్ప కార్యాలు చేయడానికి ఇష్టపడుతున్న దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. మనకి ఆశే, ఇప్పుడు అందరికీ ఆశ వస్తుంది. కానీ నిన్ను అందులో ఉంచకుండా చేసేది ఏంటో తెలుసా? శత్రువైన అపవాది, శోధకుడు, మన శరీరము, ఈ చుట్టూ ఉన్న ప్రపంచము, మన కట్టుబాట్లు, మన చుట్టాలు, ఇంకా చెప్పాలంటే మన పనికి మాలిన అలవాట్లు. ఎంతమంది ఒప్పుకుంటారు? నాతో సహా చెప్పుకుని నేనేమి అతీతురాలుగా. మన పనికి మాలిన అలవాట్లే మనల్ని ఇటువంటి దౌర్భాగ్యంలో ఉంచుతున్నాయి. చేంజ్ యువర్ హ్యాబిట్స్. మీ అలవాట్లు మార్చండి, మాట తీరు మార్చండి, నోటి మాటలు మార్చండి.
పద్ధతి మార్చండి, వైఖరి మార్చండి. దైవజనులు చాలా వారాలు దేవుడు మనతో మాట్లాడాడు కదా, వైఖరి నిజంగానే మారాలి. ఒకానొక టైంలో పిల్లల విషయమే బాగా ఇబ్బంది పెట్టేస్తుంటే, ఇద్దరు కదా, భయంకరమైన ఒత్తిడి, ఇంకా ఎవరు లేరు, పాస్టర్ గారు కూడా లేరు, నేను ఇంకెవరో ఒక పర్సన్ ఉన్నట్టు, ఇంకెవరి ముందు కూడా నేను వ్యక్తపరచలేక ఏంటి దేవా ఈ పరిస్థితి అని నోటి వెంబడి వచ్చేసింది అనమాట. మాట నాకు గుర్తొచ్చింది, శ్రమలో దేవుని పట్ల నీ వైఖరి. ఏం పెద్ద విషయం కాదు, నాకు నా దేవునికి మధ్యలో అటువంటి మాట ఎప్పుడు రాలే. దేవునికి క్షమాపణ అడిగాను, సారీ. అంటే నేనేం చెప్తున్నానంటే, ఆదివారం దేవుడు మనతో ఊరకనే ఏ మాట మాట్లాడి ఎవరు నిలబడినా సరే, అప్పుడు నాకు అర్థమైంది, నిజమే కదా ప్రభు, నీ పట్ల నా వైఖరి ఏంటి ఇలా మారిపోతుంది. ఈ శ్రమ వల్లనే, ఈ చిన్న పరిస్థితి, పిల్లల విషయమే, వాళ్ళు పెడుతున్న అల్లరికి తట్టుకోలేకపోతున్నాను నేను అని మరలా దేవునికి క్షమాపణ అడిగి సముదాయించుకో. సో లిసన్ కేర్ఫుల్లీ. దేవుడు మన కోసం మనతోనే మాట్లాడతాడు ప్రతి ఆదివారం. ఎంతమంది నమ్ముతున్నారు? ఆయనకి పని లేక కాదు, నీతో నాతో బోల్డ్ పని ఉంది దేవునికి. బట్ ఎందుకు ఆయన మౌనంగా కామ్గా ఉన్నాడో తెలుసా? నేను సైలెంట్ అయిపోయాను కాబట్టి. ఆయన ఎందుకు కదలట్లేడో తెలుసా? నాకేమని చెప్పాలనిపిస్తుంది అంటే, మనలో చాలామంది లైఫ్స్లో దేవుడు ఏ పని లేకుండా చేతులు కట్టుకొని ఉన్నాడు ఆయన. హల్లెలూయా చెప్పొద్దు, దీనికి హల్లెలూయా వద్దు. అలా మన జీవితంలో అటువంటి దౌర్భాగ్యం రాకుండానుగాక. నేనేం చెప్పాను అర్థమైందా? మనలో చాలామంది లైఫ్స్లో దేవుడు తన కదలిక, తన కార్యములు చేయకుండా చేతులు కట్టుకొని ఉన్నాడు ఆయన. అంటే మౌనం అయిపోయాడు. నో మూవింగ్, దెర్ వాజ్ నో మూవింగ్, ఓన్లీ బికాస్ ఆఫ్ అస్. కేవలం మన యొక్క అవిశ్వాసం అంటారా, నిర్లక్ష్యం అంటారా, దానివల్లనే. దేవుడు అర్థం చేసుకోగలడు. మీరు చాలా పరిస్థితులు పడి సంవత్సరాలు ప్రార్థించి కార్యం జరగకపోతే ఇలా వేసారిపోయారు. కరెక్టే బ్రదర్, కరెక్టే మీతోనే మాట్లాడుతున్నాను. కానీ మీరు మర్చిపోయారు దేవుడు నమ్మదగిన దేవుడని. మీరు మర్చిపోయారు దేవుడు కార్యం చేయగల సమర్థుడని. మీరు మర్చిపోయారు అబ్రహాము జీవితంలో 100 సంవత్సరాలైనా సరే దేవుడు తన శక్తిని కనపరుచుకున్నాడు. మర్చిపోయారు. గుర్తున్నా సరే కొంచెం నిర్లక్ష్యం చేస్తున్నాం, పక్కన పెట్టేస్తున్నాం. ఎందుకంటే మనకి ఓపిక అయిపోతుంది. వి ఆర్ వీక్, మనం బలహీనం అయిపోయాం. అవునా కదా? బోర్ కొడుతుంది ఎవరికైనా? బట్ ఐ నో గాడ్ ఈజ్ స్పీకింగ్ టు ఫ్యూ హార్ట్స్. దేవుడు కొంతమందితో మాట్లాడుతున్నారు. చాలు, ఒక్కలున్నా చాలు. మనం వీక్ అయిపోయాం, మన విశ్వాసం బలహీనమైపోయింది. ఎక్స్పెక్ట్ చేయడం మానేసాం. మనం కూడా అన్యుల్లాగా విగ్రహాన్ని ఆరాధిస్తున్నట్టుగా వచ్చి వెళ్ళిపోతున్నాం అంతే. హల్లెలూయా. బాధ అనిపిస్తుంది. చాలామందిని చూస్తే వెనకాలే కూర్చుంటా, పిల్లల్ని చూసుకుంటానే మీ అందరినీ గమనిస్తున్నానని కాదు, కానీ కొన్ని అర్థమవుతున్నప్పుడు బాధ అనిపిస్తుంది. మందిరం, సంఘం, మనం ఇలా ఉండడానికి కాదు దేవుడు మనల్ని పిలుచుకుంది. చల్లారిపోయిన స్థితిలో ఉండడానికి కాదు. మరి మీరు మమ్మల్ని ఏమీ ట్రైన్ చేయట్లేదుగా, నడిపించట్లేదుగా అంటే ఎస్, అది మా అసమర్థత. ఇప్పుడు మరీ పిల్లల వలన ఏ పరిచర్య యాక్టివ్గా చేయలేకపోతున్నాం, మమ్మల్ని క్షమించండి. బట్ దేవుణ్ణి పట్టుకొని నడవడం మానేయొద్దు. ఎంతమందికి నా మాటలు అర్థమవుతున్నాయి? చాలా ఆశ ఉంది, బట్ కొన్నిసార్లు మేము మిమ్మల్ని పలు విధాలైన ప్రార్థనలో, కూడికల్లో నడిపించలేకపోతున్నాం. కరెక్టే. మిమ్మల్ని బలపరచలేకపోతున్నాం. కరెక్టే. కానీ వాక్యం ఏం చెప్తుందంటే, నన్ను బలపరచు వాని యందు నేను సమస్తము చేయగలను. అంటే మేము కూడా నమ్మదగిన వారం కాము. మీ జీవితంలో మిమ్మల్ని బలపరిచే దేవుడు ఒక్కడే నమ్మదగిన వాడు. ఆయన ద్వారా మీరు, నేను, మనందరం కలిసి సమస్తాన్ని చేయగలము. హల్లెలూయా.
చెప్దామా హల్లెలూయా. సమస్తాన్ని నెరవేర్చగలము, అన్ని కార్యాన్ని చూడగలము, అన్నిటినీ అనుభవించగలము. ఏవైతే ఆగిపోయో అవన్నీ మరలా ప్రారంభము చేయగలము ప్రియులారా. హల్లెలూయా. ఎందుకంటే మనల్ని బలపరిచే దేవుడు సర్వశక్తి గల దేవుడు, ఆయన బలవంతుడై ఉన్న దేవుడు. హల్లెలూయా. చెప్దామా హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దావీదు అన్నాడు, యెహోవా నా బలమా, యెహోవా నా బలమా. The Lord is our strength. ఆయనే మన బలం. సో ప్లీజ్ దయచేసి ఎక్స్పెక్ట్ చేయడం మానేయద్దు. మన ఎక్స్పెక్టేషన్ కూడా చాలా హెచ్చు స్థాయిలో ఉండాలి. అంటే మన అందరి ప్రార్థన యొక్క స్ట్రక్చర్స్ ఈరోజు మారిపోవునుగాక. నేనేదో చెప్తానన్నట్లే మీకే ఆ కనువిప్పు వచ్చి, ఆ మారు మనసు వచ్చి, అవును నా ప్రార్థన యొక్క స్థాయి మారాలి, నా ప్రార్థన యొక్క స్థితి మారాలి, నా ప్రార్థన యొక్క వైశాల్యం మారాలి, నా ప్రార్థన యొక్క లోతు మారాలి, నా ప్రార్థన యొక్క పరిపూర్ణమైన ఆ యొక్క దాన్ని ఏమంటారు, మోటివ్ అంటే తెలుగులో ఏమంటారు, ప్రార్థన యొక్క గురి గమ్యములు కూడా మారిపోవాలన్న ఆశ మనస్సు మనకి ఈరోజు కలుగునుగాక. హల్లెలూయా. ఎంతమంది మీ ప్రార్థన జీవితం వల్ల సాటిస్ఫైడ్గా ఉన్నారు, సంతృప్తిగా ఎంతమంది ఉన్నారు? నా ప్రార్థన చాలా బాగుందని ఎంతమందికి అనిపిస్తుంది? నో, నేను చెప్తున్నా అసలు నో నో నో, పెద్ద నో. మన ప్రార్థనలు ఇంకా లోతుగా కొనసాగాలి, ఇంకా ఇంకా హెచ్చుగా కొనసాగాలి ప్రియులారా. హల్లెలూయా. ఈ మాట నాకు నచ్చింది. హల్లెలూయా. హిజ్కియాతో దేవుడు అన్నాడు కదా, ఇదిగో శ్రమయు శిక్షయు దూషణ గల కాలంలో నీవు ఉన్నావు, పిల్లలు పుట్టవచ్చిరు కానీ కనుటకు ఏం చాలేదంట, శక్తి చాలట్లేదంట. అలాగే నాకు గుర్తులేదు, గుర్తొస్తే చూపిస్తా. హల్లెలూయా. ఏంటంట, శ్రమయు శిక్షయు దూషణ గల దినముల్లో మనము ఉన్నాము, పిల్లలు పుట్ట వచ్చిరి అంటే గర్భంలో ఉన్నారు కానీ కనడానికి ఏం లేదంట, శక్తి లేదు. కనుక హిజ్కియా మిగిలిన శేషం కొరకు నీవు హెచ్చుగా ప్రార్థన చేయవలనని దేవుని లేఖనం సెలవేసింది. బిగ్గరగా దేవుని నామానికి మహిమ చెల్లిద్దాం. ఈ మాట మనందరి జీవితంలో నెరవేర్చబడును గాక. మన తక్కువ స్థాయి ప్రార్థనలు ఈరోజు సమాధి చేయబడిన గాక. బ్రదర్, మొదలు పెట్టండి, మీరు చేయగలరు ప్రార్థన. మీలో దేవుడు ఆ ప్రార్థనాత్మ ఉంచాడు, మనందరిలో ఉంచాడు. మీ బిడ్డల కోసం మీరు చేస్తేనే దేవుడు కార్యం చేస్తాడు. మీరే ప్రార్థన చేయాలి, మీరే చేయాలి. యోసేపుని ఎవరెవరో ఆశీర్వదించలేదు, తన తండ్రి అయిన యాకోబు పిలిచి మరీ ఆశీర్వదించాడు. ధాన్య ద్రాక్ష రసములతో నేను నిన్ను దీవిస్తున్నానని పలికాడు బ్రదర్. ఆ మాట పలికిన మాట ద్వారా యోసేపు నిజముగా ఆశీర్వదించబడిన వాడయ్యాడు. తండ్రుల దీవెన పిల్లలకి అబ్బుతుంది, వస్తుంది. మీరు నోరు గట్టిగా బిగించుకొని ఉంటే దేవుడు కూడా వారి మీద దీవెనలు బిగించేస్తాడు. ఓపెన్ యువర్ మౌత్, మీ నోటిని బాగుగా తెరవండి, దేవుడు దాన్ని నింపుతాడు. ఆ నోటిలో నుండి వచ్చే దీవెనల వల్ల దేవుడు మీ బిడ్డలను నింపాలని ఆశ సంకల్పం కలిగి ఉన్న దేవుడు. అలాగే దేవుడు దాన్ని నియమించాడు. ఇంకోలా చేయదేవా అని మీరు అడిగినా చేయడానికి, నేను అడగలేకపోతున్నాను ప్రభా, నువ్వే నా బిడ్డ జీవితంలో చేయలే అంటే చేయడు. మీ నోటి వెంబడొచ్చే ప్రార్థన దీవెన వలన మాత్రమే మీ బిడ్డలు దీవించబడతారు. ఇప్పుడైనా ప్రార్థిస్తారా? ఇప్పుడైనా హెచ్చుగా ప్రార్థిస్తారా? మిగిలిన శేషం కొరకు హిజ్కియాకి దేవుడు చెప్తున్నాడు కదా, తక్కువ స్థాయిలో కాదు, నోట్లో గొనుక్కుంటూ అంటే గట్టిగా చేయమని కాదు, హెచ్చుగా ప్రార్థన చేయి హిజ్కియా. మిగిలిన మీ బిడ్డల కోసం హెచ్చుగా ప్రార్థించు. ఆస్తులు పోయి ఉండొచ్చు, అంతస్తులు పోయి ఉండొచ్చు, ఆరోగ్యం పోయి ఉండొచ్చు, ఆత్మీయులు పోయి ఉండొచ్చు, మన అభిమానులు పోయి ఉండొచ్చు, మన కుటుంబీకులు పోయి ఉండొచ్చు, మనకున్న సర్వస్వే పోయి ఉండొచ్చు. కానీ మిగిలారు కదా మీ బిడ్డలు, అవునా కదా? ఉన్నారా బిడ్డలు ఇక్కడ? మిగిలిన మీ బిడ్డల కోసం ఇంకా చచ్చిపోలే కదమ్మా, మిగిలిన శేషం కొరకు హెచ్చుగా ప్రార్థనలు చేయండి. ఏ క్షణాన్నైనా ఆయన కార్యము చేయగలరు. అందుకే ఆ పాట భలే రాశారు కదా, ఏదైనా చేయ. పాడుకోవడం కాదు, ప్రార్థన చేసి కార్యాలు జరిగించి చూపించండి. లోకానికి చెప్పండి, నా దేవుడు ఇదిగో ఏదైనా చేయగల సమర్థ. హెచ్చుగా ప్రార్థించండి. అందుకే యాకోబు పత్రికలో మాట నాకు చాలా ఇష్టం. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుంది,
మీలో ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేసుకొనుడి, ఒకని పాపములు ఒకడు ఒప్పుకొనుడి. నీతిమంతుని ప్రార్థనట మనఃపూర్వకమైనదై బహు బలం గలదై ఉంటుంది అని రాసి చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. అలా రాస్తున్న క్రింద వెంటనే ఏమన్నాడంటే, ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే, మనలాంటి బలహీనతలు ఉన్నాయి, మనలాంటి శరీరమే, మనలాగే నిద్ర వస్తుంది, మనలాగే ఆకలేస్తుంది, మనలాగే వీక్గా ఉంటాడు, మనలాగే అన్ని బలహీనతలు కుటుంబం అన్ని కలిగి ఉన్నవాడే, కానీ అతడు ప్రార్థన చేయగా, హల్లెలూయా, కాదు కాదు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరాలు ఆగిపోయిన వర్షం మరలా కురవడం ప్రారంభమైంది. 3.5 సంవత్సరాల నుంచి ఎండిపోయిన భూమి మరలా తన చిగురు ఇవ్వడం ప్రారంభించిందమ్మా. నీవు ఆసక్తితో ప్రార్థిస్తే ఆగిపోయిన కార్యాలు అది ఎంత కాలమైనప్పటికీ కూడా మరలా చిగురింపచేస్తాడు, మరలా బ్రతికిస్తాడు, మరలా జీవింపచేస్తాడు, మరలా స్టార్ట్ చేస్తాడు ఆయన. స్టాప్ బటన్ వచ్చిందా మీ లైఫ్లో? కొన్ని పరిస్థితులకి స్టాప్ బటన్ వచ్చిందా? పోనీ మనమే పెట్టేసుకున్నాం ఫుల్ స్టాప్. అక్కడి నుంచి కూడా మళ్ళీ మొదలు పెట్టండి బ్రదర్. హల్లెలూయా. స్టార్ట్ యువర్ ప్రేయర్, స్టార్ట్ యువర్ హార్ట్ఫుల్ ప్రేయర్. హృదయపూర్వకమైన ప్రార్థన ప్రారంభించండి. ఆ స్టాప్ బటన్ ప్రక్కనే గ్రీన్ కలర్లో స్టార్ట్ బటన్ని దేవుడే కలుగ చేసి మీ జీవితంలో కార్యాలు ఆయన ప్రారంభించే శక్తి గల దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. వాట్ ఎవర్, యవనస్తులు, పెద్దవాళ్ళు, అమ్మ తల్లులు, తండ్రులు, చిన్నవారు, మీకు ఏం కావాలి మీ లైఫ్లో? దేనికోసం వెయిట్ చేసి వదిలేశారు? ఎందుకు వదిలేశారు? దేవుడు చేతకాని వాడనా? మనకి చేతకంతనమా? స్టార్ట్ చేయండి. ప్రార్థన మరలా ప్రారంభించండి. ఆ శక్తితో ప్రార్థించండి బ్రదర్. మీకే చెప్పాలనిపిస్తుంది, ఎందుకో తెలియదు. మీ వైపే నా కళ్ళు వెళ్తున్నాయి, ఎందుకో తెలియదు. ఆ శక్తితో ప్రార్థన ప్రారంభించండి. రాత్రులు ప్రార్థించేవారు కొంతమంది, వేకువనే ప్రార్థించేవారు కొంతమంది, మధ్యాహ్నం ప్రార్థించేవారు కొంతమంది ప్రతి సమయం ముందు ప్రార్థన చేస్తూనే ఉండేవారు. ఆగిపోయాయి. కొనసాగుతున్న ఏంటి లేఖనం చూపించుకుని ఏటో మాట్లాడుతున్నారు అనుకోకండి. కొనసాగుతున్న బలహీనంగా కొనసాగుతున్నాయేమో. మామూలుగా అందరం ప్రార్థన చేస్తాం, ప్రభా సాయం చేయనైనా, ఇది ఉంది ప్రభా కృప చూపించు, తండ్రి జ్ఞాపకం చేసుకో, వెళ్తున్నాను ప్రభా తోడను, అందరూ చేస్తారు బ్రదర్. ఆ శక్తితో. అందుకే ఆ పైన ఏమని రాశాడంటే, నీతిమంతుని ప్రార్థన మనఃపూర్వక. నాకు ఆ మాట ఎంత నచ్చుతుందంటే, మనఃపూర్వకంగా అంటే మనసంతటితో ప్రార్థించునానా. మనసంతా పెట్టండి, మనసంతా పెట్టి భోంచేస్తాం. ఒక మెతుకు కింద పడకూడదు, ఒక మొక్క మిగలకూడదు, ఒక దుమ్ముకున్న చిన్న పీస్ కూడా ఉండిపోకూడదు, అవునా కదా? మనసంతా పెట్టి ఫోన్లే భోజన సంగతి పక్కన రెడీ అవుతాం. ఆడవాళ్ళు అయితే, గర్ల్స్ అయితే మనసంతా పెట్టి తయారవుతాం, మనసంతా పెట్టి ఇష్టమైన పని చేస్తాం, మనసంతా పెట్టి ఇష్టమైన వాళ్ళతో మాట్లాడతాం, అవునా కాదా? ఇది ఎంతమంది ఒప్పుకుంటారు? ఇష్టమైన వాళ్ళు చాటింగ్ చేయాలంటే ఎటేటో చూసి చేస్తావు నాన్న, చెప్పండి. ఎవరు చేయరా? అమ్మో అమ్మ బాబోయ్, ఇది నేను ఎప్పుడు వెళ్ళా. ఇష్టమైన వాళ్ళకి మెసేజ్ చేయాలంటే చూసి చేస్తారా? అటో ఎటో చూసి ఒక అక్షరం బదులు ఇంకో అక్షరం టైప్ చేస్తారా? మనసంతా పెట్టి ఒకవేళ తప్పు వస్తే మళ్ళీ ఎడిట్ బటన్ నొక్కి ఎడిట్ చేసి మరి పంపిస్తాం, అవునా కదా? బికాజ్ వీ లవ్ దెమ్. దేవుని కూడా ప్రేమించండి, దేవుని కూడా కాస్త అర్థం చేసుకోండి. ఆయన కఠినుడు కాదు మన పట్ల, కోరుండి కావాలని మిమ్మల్ని పరిస్థితులు రుద్దడానికి ఆయన కోపిష్టి కాదు, శాడిస్ట్ కాదు. కనికరం గల దేవుడు. కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ధరింపచేయాలని ఆశపడి, అసలు ఆశ ఏంటి? ఆయన ధరింపజేసిన దేవుడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కరుణా కటాక్షాలు మనకి కిరీటముగా ధరింపజేసిన దేవుడై, పక్షిరాజు వలె మన ఎవ్వదము క్రొత్త దగుచున్నట్లుగా మంచి మాటలతో మన నోటిని నింపే దేవుడట బ్రదర్. దేవుడి దగ్గరికి వెళ్ళి కూర్చుంటే కదా ఆయన నింపుతాడు. అటు ఇటో ఉంటే పనికిమాల మాటలే వస్తాయి. దేవుడి దగ్గర కూర్చొని చూడు, నీ యవ్వనాన్ని క్రొత్తపరిచేటట్టుగా, అంటే నీ బలం మరలా నీకు వచ్చేటట్టుగా. హల్లెలూయా. యవ్వనం అంటే నల్ల బ్లాక్ హెయిర్, చక్క ముడతలు లేని స్కిన్ కాదు.
నీ బలం మరలా నీకు తిరిగి వచ్చేటట్టుగా ఆయన మంచి మాటలతో, అంటే విశ్వాసయుతమైన మంచి మాటలతో కూడిన ప్రార్థనతో ఆయన మన నోటిని నింపాలని ఆశపడుతున్నాడు ఆయన. సో కమ్ టు గాడ్. దేవుని యొద్దకు వెళ్ళండి, దేవుని యొద్దకు జరగండి, కొంచెం దేవుని దగ్గరికి తిరగండి, కొంచెం దేవుని వైపుకి. అందుకే ఇశ్రాయేలు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, మబ్బు తొలగిపోయినట్టుగా నేను నీ పాపాలని అతిక్రమాలన్నిటినీ తుడిచేశాను ఇశ్రాయేలు అంటే, యాకోబు నా యొద్దకు మళ్ళు కొనుము అన్నాడు. తిరగవా నా వైపు, తిరగవా నా వైపు తిరిగితే నా గుండె చప్పుడు ఏంటో నీకు అర్థమవుతుంది. ఎవరినైనా కౌగలించుకున్నప్పుడు వెనక్కి నుంచి, అంటే వేరేగా అనుకోక నార్మల్ చెప్పు, వెనక్కి నుంచి పట్టుకుంటే అర్థమవుతుందా, ముందు నుంచి పట్టుకుంటే ఆ ఫీల్, ఆ యొక్క ప్రేమ అర్థమవుతుందా? ఎందుకు అర్థమవుతుంది? ఎందుకో తెలియదు, అర్థమవుతుంది. అవునా కాదా? ప్రేమ అర్థమవుతుంది, నన్ను ప్రేమిస్తున్నాడని అర్థమవుతుంది, నా పట్ల నా భార్యకు ప్రేమ ఉందని అర్థమవుతుంది. అవునా కాదా? చెప్పండి ప్రియులారా, ఎవరు ఎప్పుడు ఎవరిని హక్ చేసుకోలేదా? అలా దేవుని వద్దకి తిరుగు. దేవుడు హత్తుకోవాలనుకుంటున్నాడు. అప్పుడు ఆయన గుండెల్లో ఉన్న నీ పట్ల ప్రేమ, మీ పట్ల కార్యాలు జరిగించాలని ఆశ, దేవుడికున్న ప్రతి భావం మీకు అర్థమవుతుంది. వెనక్కి తిరిగి ఉన్నాం దేవుడి నుంచి, పోనీ అలిగినట్టుగా పక్కకు తిరిగారు కొంతమంది. పూర్తిగా దేవుని వైపుకి తిరగండి. టైం ఎంత ఉందో నాకు తెలియదు. ఎంతవరకు పాస్టర్ గారు? ఎంతవరకు? ఏ టైం వరకు? హల్లెలూయా. ఆయన వైపు తిరిగి ప్రార్థించండి, హెచ్చుగా ప్రార్థించండి, మనస్ఫూర్తిగా ప్రార్థించాలి. అది ఎక్కడ కదా అక్కడ ఆగి మాట్లాడనొచ్చే. నీతిమంతుని ప్రార్థన మనఃపూర్వకమైనదై. ముందు మనసారా ప్రార్థించండి, ఆ తర్వాత బహుబలము గలదై వస్తుంది. ఏదైనా పని మనసు పెట్టి చేస్తేనే అది సక్సెస్ అవుతుంది. అవునా కాదా? మనసు పెట్టి చేయరా, పిల్లలకి ఏం మనసు పెట్టి చదవరా వస్తుంది. మనసు పెట్టి ప్రార్థన చేయండి అర్రా, దేవుడు కార్యాలు జరిగిస్తాడు. హల్లెలూయా. మనఃపూర్వకంగా ప్రార్థించండి, దేవుడు బహుబలమైన కార్యాలు మీ జీవితంలో చేస్తాడు, మీ జీవితం ద్వారా చేస్తాడు, మీ బిడ్డల జీవితంలో చేస్తాడు. మీ ద్వారా ఆయన తన బలాన్ని అన్య జనాంగానికి కనపరుచుకొని తన నామానికి మీ ద్వారా మహిమ తెచ్చుకునే దేవుడై ఉన్నాడు. యాకోబు నా యొద్దకు మళ్ళు కొనుము అని అంటూ కింద ఏమంటాడంటే, నీలో నన్ను నేను మహిమోన్నతునిగా చేసుకోవాలనుకున్నాను. మహిమోన్నతుడు మామూలుగా కాదండి, మనలో ఆయన తను అలా చేసుకోవాలనుకుంటున్నాడు. హల్లెలూయా. తీద్దాం ఒకసారి 68వ కీర్తన. 68వ కీర్తనలో మంచి మాట చదవగానే నాకు చాలా నచ్చింది. 68వ దావీదు రచించిన కీర్తన నేను చదువుతున్నాను చూడండి. దేవుడు లేచునుగాక. చెప్దాం అందరం హల్లెలూయా. చేతులు పైకెత్తి చెప్దామా? ఈ మాటకు ఆమేన్ అన్నవ ప్రతి ఒక్కరూ కూడా 2 చేతులు పైకెత్తి ఆకాశం నుండి చూస్తున్న దేవునికి మన మనస్సారా హృదయమంతటితో చేతులెత్తి ఆమేన్ చెప్దామా? ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఏంటా మాట? దేవుడు లేచునుగాక. మన పరిస్థితులపై దేవుడు లేచునుగాక, మన స్థితిగతులపై దేవుడు లేచునుగాక, మన అనారోగ్యంపై దేవుడు లేచునుగాక, మన బిడ్డల యొక్క తలలపై దేవుడు లేచునుగాక, మన భర్త యొక్క అసమర్థతపై దేవుడు లేచునుగాక, మన కుటుంబంలో సమస్యలపై దేవుడు లేచునుగాక, నిన్ను హింసిస్తూ నిన్ను దుఃఖానికి బాధకి గురి చేస్తున్న ఆ జటిలమైన సమస్య, ఆ జటిలమైన శాపం, ఆ ఆగిపోయిన కార్యం పైన దేవుడు లేచునుగాక. Hallelujah. Let God arise. This was the prayer of David. ఇదండి అసలైన భక్తుడు చేస్తున్న ప్రార్థన, ఆశిస్తున్న కార్యం, ఎక్స్పెక్ట్ చేస్తున్న కార్యం ఏంటంటే దేవుడు లేచునుగాక. దేవుడు కూర్చొని ఉండిపోయాడా? అవును, నిజమే. మన జీవితాల్లో ఎక్కడికి కదలకుండా ఆయన దగ్గర ఉండిపోయాడు. ఎందుకంటే నీకు ఆశ లేదు కనుక, నాకు ఆశ లేదు కనుక. పలాని పరిస్థితి నన్ను ఇబ్బంది పెడుతుంది, ఇందులోనికి దేవుడు రావాలన్న ఆశ నాకు లేకపోతే, పర్మిషన్ లేకుండా, ఆహ్వానం లేకుండా ఆయన వచ్చే అమర్యాదస్తుడు కాదు ఆయన. ఇఫ్ యు కాల్ హిమ్, అందుకే కాల్ అంటూ మీ ఐ విల్ ఆన్సర్. నాకు మొర్రపెట్టు, నేను నీకు ఉత్తరం ఇస్తా. మొర్రపెట్టు అని తెలుగులో ఉండగానే అబ్బో నాకు మొర్ర రాదనుకుంటున్నాం. ఇంగ్లీష్లో సింపుల్గా కాల్ అంటూ మీ, నాకు కాల్ చేయి, నన్ను పిలు, నేను వస్తా. దావీదు పిలుస్తున్నాడు, నార్మల్గా రాదేవా కాదు. దేవుడు లేచునుగాక.
దేవుడు లేస్తే ఎలా ఉంటుంది? మామూలుగా ఉండదు, అంత సింపుల్గా మాటలో చెప్పాలంటే. ఆయన లేచాడు రోషంతో ఐగుప్తీయుల మీద. ఏం చేశాడు? మూసివేయబడిన ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడు. పాయలు చేయడమే కాకుండా తన పిల్లలకు బురద కూడా అంటకూడదని ఇశ్రాయేలు ప్రజల కాళ్లకు చెప్పులు ఉన్నప్పటికీ కూడా బురద కూడా అంటుకోకూడదని ఆరిన నేలను ఏర్పాటు చేసిన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళందరూ నడిచిపోయేదాకా ఇరువైపుల సముద్రం గోడ వలె, మహారాశి వలె అది నిలబడి ఉండేలా చేశాడు నా దేవుడు. అంత మాత్రమే కాదు, వెనక వస్తున్న శత్రువుల్ని, ఆ రథముల్ని, ఆ సైన్యాన్ని వాళ్ళు నడవడానికి కాదు కదా, చూడడానికి కూడా అవకాశం లేకుండా పూర్తిగా ముంచేసిన సర్వశక్తి గల దేవుడే ఉన్నాడు. దేవుడు లేస్తే మన జీవితంలో అంత గొప్ప కార్యాలు మనం చూస్తాం. అంటే మార్గం లేని చోట, అంత మూసివేయబడిన చోట ఆయన మార్గాన్ని ఏర్పాటు చేసేసే దేవుడే. ఆరిన నేల, శాంతికరమైన జలముల యొద్ద ఆయన నిన్ను పరుండ చేసే దేవుడు. జలముల్లో మునిగిపోవు, పక్కన జలాలు ఉంటాయి, నీవు మాత్రం శాంతి కలిగి చక్కగా బొజ్జుంటావు అన్నమాట. నిద్రలేని రాత్రులు ఎన్నో గడిపారు కదా, చక్కగా ఆయన నీకు విశ్రాంతి. ఎప్పుడు మనం ఎక్స్పెక్ట్ చేసినప్పుడు, ఎలాగా? దేవుడు నా జీవితంలో లేచునుగాక. ఆ తర్వాత మాట చూడండి, ఇలా చెప్పుకుంటూ పోతే టైం అవుతాయి. ఆయన శత్రువులు చెదరిపోదురుగాక. కమన్ కమన్, క్లాప్ యువర్ హ్యాండ్స్. హల్లెలూయా, చప్పట్లు కొడదామా? మన శత్రువులందరూ దేవుడు లేచుట చూచి ఎవరు నిలబడతారు? చెదరిపోదురుగాక. మన శత్రువు అపవాది, మన శత్రువు మన అనారోగ్యం, మన శత్రువు మన లేమి, మన అప్పు, మన శత్రువు మన అనుభవిస్తున్న శాపం, కీడు, మన శత్రువు మన ఇంట్లో అస్తమానం జరుగుతున్న గొడవలు, మన శత్రువు ఏంటో తెలుసా? మన డిప్రెషన్, మన నిరాశ. మన శత్రువు ఏంటో తెలుసా? మన విచారం, మన డల్నెస్. అవన్నీ కూడా దేవుడు లేచుట ద్వారా చెదరిపోవునుగాక. ఇంకోటి చెప్పు, మన శత్రువు ఏంటో తెలుసా? నువ్వు దేవుడిని స్తుతించకుండా, ప్రార్థించకుండా, వేడుకోకుండా, పూర్ణ మనసుతో ఆయన్ని సమీపించకుండా నీ హృదయాన్ని ఒకలాంటి వేసారితనములో, విసుగులో బంధించి ఉంచేసే ఆ బలహీనత నా శత్రువు. దేవుడు లేవాలని మనం ఎక్స్పెక్ట్ చేసి ప్రార్థిస్తే ఆయన ఆ శత్రువుని చెదరగొట్టేసే దేవుడు. చెదరగొడంటే దుమ్ము దులిపి పారిపోయేలా చేస్తాడు. ఎన్నాళ్ళు మోసుకొని వెళ్తారు? నాకు అర్థం కాగలుగుతాను, చెప్పండి. మనకు ఆశ లేదా? నాకే అనిపిస్తుంది, కొన్ని రోజులు పరిచయం నుంచి కొంచెం ఆఫ్ అయ్యి పిల్లలతో ఉండి అంటే అది తప్పు అని నా ఉద్దేశం కాదు. దేవుని సేవలో కానీ, పరిచయంలో కానీ, అంటే ఇంకా చెప్పాలంటే, ఓపెన్గా చెప్పాలంటే, మనస్ఫూర్తిగా ప్రార్థన చేసుకునే అవకాశం కూడా దొరకట్లేదు. నిజం చెప్పిన, బైబిల్ చదువుకునే అవకాశం కూడా ఉండట్లే కొన్నిసార్లు ఇద్దరు అవడం అని. నాకే బాధ, చిరాకు వస్తుంది ఒక్కోసారి. మీకు అనిపించట్లేదా మీ విషయమే? ఎన్నాళ్ళు అలా కొనసాగుతారు ఉన్న బలహీనతలు పట్టుకొని? అవి వదిలించుకోవాలని లేదమ్మా. ఉంటే ఈరోజే ఆ విషయమై ప్రత్యేకంగా మీరుండిపోయిన బలహీనత విషయమై ప్రత్యేకంగా హెచ్చుగా ప్రార్థించడం ప్రారంభించండి. దేవా, నా పరిస్థితి మీద నీవు లేచుదువుగాక అని ప్రకటించడం ఇది ప్రార్థన మాత్రమే కాదు, ఒక మెట్టు ఎక్కువ ప్రకటన చేసేస్తున్నాడు. దేవా లేవా ప్లీజ్ కాదు, దేవుడు లేచునుగాక. ప్రకటన చేయి. నీ నోటికి దేవుడు ఆ శక్తినిచ్చాడు. దేవుని మాట దేవుని నోట్లో ఎంత శక్తి గలదై ఉంటుందో, దేవుని మాట నీ నోట నా నోట కూడా అంతే ప్రభావం గలదై ఉంటుంది. అందుకే ఏస్కేల్ నిలవబెట్టి నరపుత్రుడా ప్రవచించమనగానే ఆ ఎండిన ఎముకలు ప్రవచించమని ఆ నరపుత్రుడు, మనలాంటి నరపుత్రుడు ప్రవచిస్తే ఆ ఎండిన ఎముకలు మరలా తిరిగి బలమైన సైన్యంగా. అదేదో గ్రాఫిక్స్లో ఒక్కసారి జరిగిపోలేదు బ్రదర్. ముందు ఆ యొక్క ఎముకల్లో గడగడమనే శబ్దం వినిపించింది, స్టెప్ 1. తర్వాత ఒకదానికొకటి అతుక్కోవడం ప్రారంభించే స్టెప్ 2. తర్వాత నరాలు, మాంసం దానికి ఏర్పడడం ప్రారంభించింది స్టెప్ 3. అంటే ఇదంతా ఒక
ప్రాసెస్. అది అయ్యేంత వరకు యెహెజ్కేలు తన విశ్వాసం, తన ప్రార్థన హెచ్చైన స్థాయిలోనే నిలబెట్టుకున్నాడు అంటున్నా. వై యు ఆర్ డ్రాపింగ్ యువర్ ప్రేయర్స్? నీ ప్రార్థన ఎందుకు పడేస్తున్నావు? నీ విశ్వాసం ఎందుకు పడిపోయేలా చేస్తున్నావు? నీ నిరీక్షణ ఎందుకు మంటిలో కలిపేసి బురదలో పడిన పన్నీర్లా చేస్తున్నారు? నా మాట అర్థమవుతుందా? ఒక కార్యం చూసే లోపే పడిపోతావా? చూసేదాకా ఆగవా? అంత ఓపిక లేకుండా పోతుందా? డైరెక్ట్గా నిజంగా నాకు అనిపించినట్టు అడుగుతున్నా, వాక్య భాషలో కాకుండా అడుగుతున్నా. ఆగలేకపోతున్నారా? కార్యం చూసేదాకా వెయిట్ చేసే ఓపిక ఉండట్లేదా? యెహెజ్కేలు మధ్యలోనే ఆపేస్తుంటే ఈరోజు బలమైన సైన్యం అయ్యిందని పాడుకోవడానికి మనకు పాట ఉండదు, చెప్పుకోవడానికి ఒక కార్యం ఉండదు. యెహెజ్కేలు గడగడ శబ్దం వచ్చినప్పుడు నమ్మాడు, ఆ తర్వాత ఏమీ అవ్వలేనప్పుడు కూడా నమ్మాడు. ఒక క్షణం ఆగుందేమో, ఓ గంట గ్యాప్ వచ్చిందేమో, మనకు తెలుసా? నా మాట ఎంతమందికి అర్థం? అక్కడ రాయలేదు, గ్యాప్ వచ్చిందేమో, ఎవరికి తెలుసు? ఆ తర్వాత నరములు మాంసం ఏర్పడడం ప్రారంభించి ఆ తర్వాత మళ్ళీ గ్యాప్ వచ్చిందేమో. కానీ యెహెజ్కేలు ప్రార్థన ఆపలేదు, విశ్వాసం వదులుకోలేదు. బ్రదర్, మీ గుండెల్లో విశ్వాసం మీరు వదిలేశారు. దేవుని పట్ల మీ తొలినాటి ప్రేమను మర్చిపోయారు. దేవుని మీద మీకున్న ఆసక్తి తగ్గిపోయింది. విశ్వాసం పూర్తిగా సన్నగిలిపోయింది. నిరీక్షణ అంటే ఇంక అసలు లేదని చెప్పుకోవాలి మనకి. అందుకే వెయిట్ చేయలేకపోతున్నా. ఏం చేద్దాం చెప్పండి? ఇలాగే వెళ్ళిపోదామా? ఒకసారి ఆగి సెట్ చేసుకొని సరి చేసుకొని మరలా ప్రారంభిద్దామా? మరలా స్టార్ట్ చేద్దామా? ఏం పర్లేదు, దేవుడేమి దోషిలా చూడ్డు. ఆయన ప్రేమ పూర్ణుడు. ఆయనకు కావాల్సిందల్లా మనం తిరిగి రావడమే కావాలి. మోషే 40 సంవత్సరాలు వెళ్ళిపోయాడు మిద్యాన్ అరణ్యానికి. పరిచర్య, సేవ, పిలుపు అన్నీ వదిలేశాడు. నత్తొచ్చేసింది. ఐగుప్తులో నేర్చుకున్న సకల విధులు అన్నీ మర్చిపోయాడు. అయినా సరే దేవుడు ఇశ్రాయేలు ప్రజల్ని బయటికి తీసుకొని రావడానికి మోషేని మాత్రమే పిలిచి వాడుకున్నాడు. దేవుడు క్విట్ చేయట్లేదు మీ పట్ల. దేవుడికి ఉన్న ఆశలు, ప్రణాళికలు, కోరికలు, కార్యాలు మనమే క్విట్ చేస్తున్నాం. నేను ఈ గేమ్ ఆడలేను ప్రభా, క్విట్. సెల్ ఫోన్లో గేమ్ ఆడి 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 గెలుపు రాకపోతే ఏం చేస్తాం? ఆడరమ్మా మీరెవరు? అబ్బా ఆణిమత్యాలు ఎలా చేస్తారు సార్? ఎవరు అస్సలు సెల్ ఫోన్లో గేమ్ క్విట్ చేస్తామా లేదా? అంటే ఆపేస్తామా లేదా? అలా మన లైఫ్లో కూడా సిల్లీ గేమ్స్ ఆడొద్దు. లైఫ్తో పట్టుదల కలిగి ఉండండి. అందుకే లూకా సువార్త 18వ అధ్యాయంలో మీరు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలెననుటకు ఆయన ఒక ఉపమానం చెప్పాను. విసుకక అని మనందరికి అర్థమైపోతుంది. ఇంగ్లీష్లో మెన్ ఆర్ ఆట్ టు ప్రే ఎట్ ఆల్ టైమ్స్ అండ్ నాట్ టు లూజ్ హార్ట్ అని రాశాడు. ఎంతమందికి అర్థమైంది? మనుషులంట, ప్రజలు అన్ని సమయాల్లో ప్రార్థన చేయబద్దులై ఉన్నారు. నీవు అలాగ డిజైన్ చేయబడ్డావు దేవుని చేత. అంటే ప్రార్థన తప్ప నువ్వేం చేసినా ఫెయిలే అవుతావు. అక్కడ ఏం రాశాడో తెలుసా? అండ్ అంటే మరియు నాట్ టు లూజ్ హార్ట్, హృదయాన్ని కోల్పోకుండా ప్రార్థన చేయటకు మనల్ని దేవుడు నిర్ణయించి, నియమించి, సృష్టించి ఉన్నాడని దేవుని లేఖనం సెలవిస్తుంది. ఎంతమందికి అర్థమైంది? మీరు మీ హృదయాన్ని కోల్పోయారు పలానా విషయంలో, పలానా సమస్యలో, పలానా అనారోగ్యం వల్ల, పలానా లేటు వలన. అవునా కదా? లేటు వల్ల హృదయం కోల్పోవాలంటే నేను కోల్పోకూడదా? కోల్పోయాను నేను కూడా చాలాసార్లు. మరలా దేవుడు దర్శించినప్పుడు ఆ హృదయం కోల్పోయిన హృదయాన్ని ఎత్తుక్కొని తెచ్చుకొని ప్లేస్లో పెట్టుకొని ప్రార్థన చేయడం మొదలుపెట్టి విశ్వాసం ప్రారంభిస్తే ఇలా కార్యం చేస్తాడు దేవుడు. అంటే ఇద్దరు ఇచ్చాడు, అందుకు చెప్తున్నాను. గొప్ప చెప్పట్లేదండి, ఉన్న మాట చెప్తున్నానండి. మేము కోల్పోయండి ఆ హృదయాన్ని ఎన్నిసార్లు, ఎన్ని సంవత్సరాలు. అందరం మనుషులందరం అంతే. కానీ మరలా స్టార్ట్ చేయండి అంటున్నా నేను. మే యూ స్టార్ట్ వన్స్ అగైన్. మరొక్కసారి ఈ దినాన్న మనం ప్రారంభించుదుముగాక. విశ్వాసం, ప్రార్థన, ఆసక్తి, మనపూర్వకమైన ప్రార్థన, బలమైన ప్రార్థనలు మీ నుండి, మీ ద్వారా దేవునికి చేరునుగాక. ధూపం వలె ఎగస్తునుగాక. మీ ఇంటి పైకప్పుని దాటి దేవుని సింహాసనం చేరుకొని కొర్నేలు కోసం దేవుడు
చెప్పినట్టుగా మీ ప్రార్థనల జ్ఞాపకార్థముగా ఆయన ఎదుట కనబడునుగాక. ఏం కావాలో లిస్ట్ అవుట్ చేసి రాసుకో, ఒక బుక్ దగ్గర మర్చిపోతే. ఆ విషయమే ఎలాగో నీకు కార్యం కావాలో అలా కూడా రాసుకొని ప్రార్థించే, ఖచ్చితంగా కార్యము చేసే దేవుడు అని చెప్పను. మీరు అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికంగా కార్యము చేయగల శక్తి గల దేవుని కలిగి ఉన్నాం. అక్కడ ఏమని రాశాడో తెలుసా మాట ఎఫెసీ పత్రికలో? మనలో కార్యసాధక మగుతున్న తన శక్తిని బట్టి ప్రార్థన చేయాలి. ఎంత దేవుని శక్తి! దేవుని శక్తి ఎంత మాత్రం ఉంటుంది అసలు కొలవగలమా? ఇక్కడ ఒక ఎగ్జాంపుల్గా ఏం రాశాడంటే, ఆయన లేస్తే శత్రువులు చెదరిపోతారంట. హల్లెలూయా. తర్వాత మాట ఏం రాశాడు చూడండి, పొగ చెదరగొట్టబడినట్టుగా నీవు వారిని చెదరగొట్టుము, అగ్నికి మైనం కరుగునట్లుగా భక్తిహీనులు దేవుని సన్నిధిని కరిగి నశించుదురుగాక. అందరూ చేతులెత్తి హల్లెలూయా. దేవుని శక్తిలో సుమారుగా ఒక ఛాయ్ ఏంటంటే, ఆయనంట శత్రువుని చెదరగొట్టే దేవుడట. ఎలాగా? పొగని ఎవరైనా బుల్డోజర్తో కలుపుతారా? పొగ, అమ్మ పొగ, బ్రదర్ పొగ, తల్లి పొగ. ఇక్కడ ఏం రాశాడు? పొగ చెదరగొట్టబడినట్టుగా అగ్నికి మైనం ఉంటుందా, కరుగుద్దా? కరిగిపోయేంత సులువుగా భక్తిహీనులను ఆయన నశింపచేయ శక్తిగల దేవుడు. అంటే నీ బలహీనత ఒప్పుకుంటే నీలో నాలో పేరుకుపోయిన భక్తిహీనతను కూడా అంతే సులువుగా ఆయన నశింపచేయగల శక్తిగల. మన ఒంటికి పట్టిన ప్రతి మైలు, శాపము, కార్యములు జరగలేని ఆ యొక్క కీడంతటిని కూడా అంతే ఈజీగా ఆయన చెదరగొట్టగల శక్తిగలదు. ఆ శక్తి నీలో పనిచేయాలి అని చెప్పి ఇక్కడ ఏం రాశాడు? మనలో కార్యసాధకం అవుచున్న తన శక్తిని బట్టి మనం అడుగు వాటి కంటే, ఊహించు వాటి కంటే అత్యధికంగా చేయ శక్తి గల దేవుడికి ఇప్పుడు ఎల్లప్పుడు యుగముల వరకు సంఘముల ద్వారా మహిమ కలుగునుగాక అని రాశాడు. ఆమేన్ చెప్దామా? ఆమేన్ చెప్దామా? అబ్రహాం అంత విశ్వసించాడు కాబట్టి, తనలో వర్క్ చేస్తున్న దేవుని శక్తిని బట్టి నమ్మాడు కాబట్టి 100 సంవత్సరాలు ఆగాడు. అవునా కాదా? అయితే ఆ తర్వాత ఇస్సాకుని బలి ఇమ్మన్నప్పుడు కూడా తనలో కార్యసాధమవుతున్న శక్తిని బట్టే ఇవ్వగలిగాడు. ఇప్పుడు ఇస్సాకుని బలిస్తే ఇప్పుడైనా దేవుడు మరలా కొడుకునిస్తాడు, లేదా ఇస్సాకునే మరలా ఇవ్వగలడు. నేనేం చెప్తున్నానంటే, తన హృదయంలో ఆ శక్తి పని చేస్తుంది. నీ హృదయంలో, నా హృదయంలో ఏం పని చేస్తుంది చెప్తారు ఎవరైనా ఒక మంచి మాట? ఏం పని చేస్తే అమ్మ ఇలా అంటుంది అంటే ఏమీ లేదు, అది కరెక్ట్. ఏమీ ఏదో ఒకటి పని చేయనివ్వు. అలాగని అపవాదిని పని చేయనివ్వక, అవిశ్వాసాన్ని పని చేయనివ్వద్దు, అపనమ్మికను పని చేయనివ్వద్దు, భయాన్ని పని చేయనివ్వద్దు. జీవితం సర్వనాశనం అయిపోతుంది. దేవుని శక్తి మనలో పని చేస్తే దాన్ని బట్టి నువ్వు అడగగలిగితే, నువ్వు అడిగిన దానికంటే, మీ ఊహలో ఉన్న పిక్చర్ కంటే కూడా అత్యధికంగా చేయ శక్తి గల దేవుని కంట మనందరి ద్వారా ఎన్ని యుగాలు గడిచినా నీకోసం నువ్వు చనిపోయిన తర్వాత కూడా సంఘం చెప్పుకొని మహిమ చెల్లించేంత గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడని. అంటే ఈరోజు కూడా అబ్రహాం విషయంలో మన ద్వారా మహిమ దేవునికి చెల్లుతుందా లేదా? అవునా కాదా? హల్లెలూయా. ఈరోజు కూడా జకరియా ఎలిజబెత్లకి మన ద్వారా దేవునికి మహిమ చెల్లిస్తుందా లేదా? అలా మన జీవితం ద్వారా కూడా యుగముల వరకు దేవునికి మహిమ వస్తుంది. అటు భాగ్యం దేవుడు మనకి కలుగు చేయనుగాక. తర్వాత చూడండి ఏమన్నాడు? భక్తిహీనులు దేవుని సన్నిధిని కరిగి నశించుదురుగా. అంటే దేవుని సన్నిధి ఎంత శక్తివంతమైనది ప్రియులారా. అమ్మా బ్రదర్స్, దేవుని సన్నిధి ఆయనే శక్తివంతుడు, ఆయన సన్నిధి కూడా అంతే శక్తివంతమైనది. ప్రతిరోజు అనుభవిస్తున్నావా దేవుని సన్నిధిని? అనుభవించగలుగుతున్నారా దేవుని సన్నిధిని? పిలవగలుగుతున్నారా దేవుని సన్నిధి? లార్డ్, హోలీ స్పిరిట్ వెల్కమ్ యూ, నన్ను ఆవరించండి అని ఆహ్వానించగలుగుతున్నారా? ఆయన సన్నిధికి భక్తిహీనులు నశించిపోతారట. తర్వాత చూడండి మన కోసం రాశాడు, నీతిమంతులు సంతోషించుదురుగాక, వారు దేవుని సన్నిధిని ఉల్లసించుదురుగాక, వారు మహదానందము పొందుదురుగాక.
అచ్చచ్చే నేను కాదండి పక్క వాళ్ళు అనుకుంటున్నారా? మనల్ని దేవుడు నీతిమంతులుగా తీర్చిదిద్దాడు. మనలో పాపం లేదు. నీవు ఆపేస్తుంటే ఇంకా కొనసాగిస్తున్నావా? ఆ పాపపు మరకలు దేవుడికి కనబడుతున్నాయి, జాగ్రత్త. ఆపేసావా? దేవుని ఎదుట నీవు నీతిమంతుడివి. మొన్న ఎప్పుడో చేశాను అన్న ఆ అపరాధ భావం కూడా మనలో ఉండవసరలే. ఎందుకంటే ఆయన మనలను నీతిమంతులుగా తీర్చు. ఇక్కడ ఆ 3 మాటలు చూసారా? సంతోషించాలంట, ఉల్లాసించుదామంట, మహదానందం పొందుదుముగాక. మనం ఏడుస్తున్నాం, దుఃఖపడుతున్నాం, ముక్కు చేస్తున్నాం, ఇంకా చెప్పాలంటే దేవుడి మీద సనుగుతున్నాం కొన్నిసార్లు. అవునా కదా? ఇవి కాదు మన బ్యాచ్, మనకుండా ఇది కాదండి. దేవుడు మనకు నియమించింది ఏంటంట, నీతిమంతులు సంతోషించుదురుగాక. మీరు సంతోషించుదురుగాక బ్రదర్, మీరందరూ సంతోషించుదురుగాక, మీరు ఉల్లసించుదురుగాక, ఇంకా మహదానందం పొందుదురుగాక. హల్లెలూయా. ఇవన్నీ దేని వల్ల సాధ్యం? హెచ్చుగా మనఃపూర్వకంగా ఆయన సన్నిధిలో మనం చేసే చిన్న ప్రార్థన అయినా చాలు, దానితో ఇంత గొప్ప కార్యాలు సాధ్యం. తర్వాత చూడండి ఒకసారి ఏమన్నాడు? దేవుని గురించి పాడుడి, ఆయన నామమును బట్టి స్తోత్ర గానం చేయడి, వాహనం ఎక్కి అరణ్యంలో ప్రయాణం చేయు, దేవుని కొరకు ఒక రాజ మార్గము చేయుడి, యెహోవా ఆయన నామమును బట్టి ఆయన సన్నిధిని ప్రహర్షించుడి. చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. పైది లేదు కాబట్టి క్రిందది లేదు. మనలో దేవుని గురించిన ఒకటి ప్రార్థన లేదు, విశ్వాసం లేదు, ఆయన శక్తి మనలో పనిచేయట్లేదు కనుక మనలో సంతోషం లేదు, ఉల్లాసం లేదు, ఆనందం లేదు. ఇంకా ఇప్పుడు దేవుని గురించిన స్తోత్రములు కూడా లేకుండా పోయాయి. ఈ కీర్తన అంతా మనలో మైనస్ అయిపోయింది. ఎంతమంది ఒప్పుకుంటారు? చర్చకు వచ్చిన వాడు ఎంతమంది పాడుతున్నారు? మీ ఒంటరి సమయంలో దేవుని నామమును గురించి స్తోత్ర గీతాలు, గానాలు ఎంతమంది చేయగలుగుతున్నారు? లేవు కదా. దేవుని గురించి పాడడం, ఆయన నామం ప్రకటన చేయడం, అదే అది పెద్ద శక్తివంతమైన మాట కాదని మీకు అనిపిస్తుందా? మన స్తుతులు ఆయనకి సింహాసనం. అందుకే ఆ కింద ఏమన్నాడో మీరు గమనించారా? దేవుని గురించి పాడుడి, ఆయన నామమును బట్టి స్తోత్రము గానం చేయడి, వాహనం మీకు అరణ్యంలో ప్రయాణం చేయు, దేవుని కొరకు ఒక రాజ మార్గము చేయుడి. హల్లెలూయా. అంటే మన స్తోత్రములు, మన గానాలు, మన స్తుతులు ఆయనకు ఒక సింహాసనమే కాదు, అవి ఒక వాహనం వలె దేవునికి ఏర్పాటు చేయబడి, ఆయన ఏమన్నాడు చూడండి, వాహనం ఎక్కి అరణ్యంలో ప్రయాణం చేయు, దేవుని కొరకు ఒక రాజ మార్గము ఏర్పాటు చేయుడి. హల్లెలూయా. విశ్వాసం, ప్రార్థన, ఎక్స్పెక్టేషన్. ఎందుకంటే వీటన్నిటి ద్వారా నీలో దేవుని గురించి ఒక స్తుతి ఏర్పడుతుంది. ఆ స్తుతియే ఆయనకి వాహనం. ఆ వాహనం ఆయన ఎక్కి ఏం చేస్తాడో తెలుసా? నీవు నేను వెళ్ళబోయే అరణ్యం వంటి పరిస్థితుల్లో మనకంటే ముందుగా ఆయన ప్రయాణము చేసే దేవుడై ఉన్నాడు. చెప్తారా హల్లెలూయా? ఎవరికి ఆనందం లేనట్టుంది. అంటే అరణ్యంలో ఒక్కలేళ్ళి బతికేద్దాం అనుకుంటున్నట్టున్నారు. మీ వల్ల కాదు. అరణ్యంలో ప్రయాణం చేసే దేవుని ఆహ్వానించుకోండి. ఆయన మీ అరణ్యాన్ని పుష్పించేలాగా చేస్తాడు. చెప్దామా? నేను ఈ మాట ధ్యానం చేయలేదు, దేవుడు మనకు అనుగ్రహిస్తున్న మాట అనుకోనండి. మీరు స్తుతుల ద్వారా ఆయనకు ఒక వాహనం ఏర్పాటు చేస్తే, ఆ వాహనం ఎక్కి ఆయన అరణ్యంలో మనకంటే ముందుగా ప్రయాణం చేస్తాడు. ఆయన వస్తే అరణ్యంలో ఉండదు, కానీ అది పుష్పించడం అది ఉల్లసించడం మొదలు పెడుతుంది. అందుకే యెషయా గ్రంథం 37వ అధ్యాయంలో ఉంది, అరణ్యం పుష్పించును, అది ఉల్లసించును, లెబానోనుకున్నంత సౌందర్యం దానికి కలుగును. తీసేద్దాం ఒకసారి, తీయండి యెషయా గ్రంథం 37వ అధ్యాయం. యెషయా గ్రంథం 37వ అధ్యాయం. 35 మర్చిపోయాను. యెషయా గ్రంథం 35. అరణ్యమును ఎండిన భూమియు, చెప్తారా కొంచెం గట్టిగా? అరణ్యమును ఎండిన భూమియు సంతోషించును, అడవి ఉల్లసించును, కస్తూరి పుష్పం వలె అది పూయును, అది బహుగా పూచు ఉల్లసించుచు
ఏమనుంది? ఉల్లసించి సంగీతములు పాడును, లెబానోను సౌందర్యం దానికి కలుగును, కర్మేలు షారోలుకున్న సొగసు దానికి ఉండును, అది యెహోవా మహిమను మన దేవుని తేజస్సును చూచును. దేవుని నామానికి మహిమ చెల్లిద్దాం. హల్లెలూయా. మరొకసారి బిగ్గరగా గతంలో చెప్పినట్టు చెప్దాం. హల్లెలూయా. మన అరణ్యాన్ని పుష్పించాలని ఆశపడుతున్న దేవునికి మీ స్తుతుల ద్వారా ఒక వాహనం, ఒక సింహాసనం ఏర్పాటు చేయబడునుగాక. చెప్పినాగా, ఇన్విటేషన్ లేకుండా మేము వస్తామేమో కానీ నీవు ఆహ్వానించకుండా దేవుడు నీ జీవితంలోనికి, నీ యొక్క పరిస్థితిలోనికి రాడు నాన్న. కాల్, ఆయన్ని పిలుచుకో. ప్రతి పరిస్థితిలోనికి పిలుచుకో, ప్రతి సమస్యలోనికి పిలుచుకో, ప్రతి ఇబ్బందులోనికి పిలుచుకో, ప్రతి ఇరుకులోనికి పిలుచుకో, ప్రతి అనారోగ్యంలోనికి పిలుచుకో. ఇంకా చెప్పాలంటే ఒట్టినే పిలొద్దు, స్తుతులతో పిలువు. ఆ సింహాసనం మీద ఆయన ఆసీనుడవుతాడంట. ఆయన వస్తే ఇలా ఉంటుంది, అరణ్యము పుష్పిస్తుందంట. తర్వాత ఏమన్నాడు? ఎండిన భూమి సంతోషించును. ఎంతమందికి అసలు సంతోషించాలని ఉంది? అచ్చా వద్దండి, పెద్ద ఇంట్రెస్ట్ లేదనిపిస్తుంది. ఉంది కదమ్మా. మన ఎండిన పరిస్థితులు సంతోషించునుగాక, మన అరణ్యం పుష్పించునుగాక. ఎలాగంటే కర్మేలు తర్వాత ఏమని రాశాడు? కస్తూరి పుష్పం వలె అది పుష్పించునుగాక. మీకు తెలుసా, ఇంతకుముందు కూడా చెప్పాను ఈ మాట. కస్తూరి పుష్పం అన్ని చోట్ల పూయదట, ఎక్కడ పడితే అక్కడ. చాలా అరుదుగా, చాలా రేర్గా, కొన్ని లోయల్లో, కొన్ని అంటే అన్ని పువ్వులు ఉండని ప్రత్యేకమైన స్థలాల్లో మాత్రమే కస్తూరి పువ్వులు పూస్తాయంట. అంటే అందరి జీవితంలో జరిగినట్టుగా ఎలా పెడతా అలా అదే కార్యాలు కాపీ పేస్ట్లా నీ జీవితంలో జరగవు. నీ జీవితంలో, నా జీవితంలో దేవుడు కార్యం చేశాడంటే అరుదుగా ఉండే కార్యాలు చేస్తాడు, ఆశ్చర్య కార్యాలు చేస్తాడు, అద్భుత కార్యాలు చేస్తాడు. ఆ ప్రజలందరూ దేవుని మహిమపరిచేటట్టుగా కార్యాలు చేస్తాడు. ప్రజలకు కాదు, ముందు నీకు దేవుని మహిమ అర్థమయ్యేటట్టుగా కార్యం చేసే దేవుడు ఆయన. మన అరణ్యము కస్తూరి పుష్పం వలె పుష్పిస్తుందంట. లెబానోనుకున్నంత సౌందర్యం దానికి ఉంటుందంట. లెబానోను చెట్లు చాలా ఎత్తైనవంట. అంటే నిన్ను, నన్ను, నీ జీవితంలో, నా జీవితంలో కార్యాలు ఎవరైనా కొలవాలంటే అంత ఎత్తుగా కొలవాలి, అంత ఉన్నతంగా ఉంటాయని అర్థం. ఇప్పుడే అసలు పోయింది, అసలు కనీసం చిన్న నమ్మకం కూడా రావట్లేదు ఎవరికి. అంటే మన విశ్వాసం అంత గొయ్యి తప్పి పాతి పెట్టేసినట్టున్నాం. కొంతమంది చక్కగా నవ్వుతున్నారు ఆశతో, కొంతమంది ఏ ఎక్స్ప్రెషన్స్ లేకుండా అన్నారు. అయినప్పటికీ అందరినీ దేవుడు అలా దీవించునుగాక. మీకట్టి విశ్వాసం దేవుడు కలుగచ్చేయండి. ఎండిన భూమి సంతోషిస్తుంది, కస్తూరి పుష్పం వలె అది పూయును. తర్వాత చూడండి, అది బహుగా పూయచ్చు, ఉల్లసించును. అంటే ఒక్కసారి ప్రారంభమైన కార్యాలు ఆగిపోవట్టు కానీ ఇంకా మల్టిప్లై అవుతూ బహుగా నువ్వు పూస్తూనే ఉంటావు. అంటే నువ్వు వర్ధిల్లుతూనే ఉంటావు. మీ యొక్క సరిహద్దులు విశాలమవుతూనే ఉంటాయి. కార్యాలు ఒకదాని తర్వాత ఒకటి చూస్తూనే ఉంటాము. ఏదో గొప్ప మాటలు చెప్పి మిమ్మల్ని ఉబ్బి తబ్బిబ్బు చేసి చప్పట్లు కొట్టించుకొని వెళ్ళాలన్న ఆశతో నేను ఇక్కడ నిలబడలేదండి. మీరు వదిలేసుకున్న పట్టుదల, మీరు ఆపేసిన ప్రార్థనలు, మీ హృదయంలో ఖాళీ అయిపోయిన ఆ విశ్వాసం మరలా నింపమని దేవుడు ఆశతో హృదయాన్ని నింపితే ప్రకటిస్తున్నా. మీ హృదయం నింపబడితే మీ జీవితం నింపబడుతుంది. మీ హృదయం నింపబడితే మీ ఇల్లు నింపబడుతుంది. మీ హృదయం నింపబడితే మీ పరిస్థితుల్లో ఎండినవన్నీ కూడా చిగురులతో నింపబడతాయి. ఖాళీ కొమ్మలు ఉండవు, ఖాళీగా మన చేతులు, స్థలాలు, ఇల్లు ఉండవు. పొరపాటున అడిగాను దేవుని, ప్రభా నా చేతులు నింపు, నా ఒడిని నింపు, నా ఇంటిని నింపు అని. ఖాళీ లేకుండా నింపాడమ్మా దేవుడు. అర్థమైందా? నిజంగా అడిగాను దేవుణ్ణి, ప్రభా నా ఇల్లు ఖాళీగా ఉంది, నా చేతులు ఖాళీగా ఉన్నాయి, నా ఒడి ఖాళీగా ఉంది, నన్ను నింపు. దేవుడు నెరవేర్చాడా లేదా? ఇప్పుడు చేతులకు ఖాళీ ఉండట్లే, ఎత్తుకోపోతే ఊరుకోవట్లే. ఇంటిలో ఖాళీ లేదు, ఎన్ని పెడుతున్న సామాన్లు వస్తూనే ఉన్నాయి. నా ఒడికి ఖాళీ లేదు, ఎప్పుడు వాళ్ళిద్దరు ఒకరొకరు ఉంటానే ఉన్నారు. పిల్లలు, వి సర్వ్ ఏ ఫెయిత్ఫుల్ గాడ్. నమ్మదగిన దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. ఎందుకు అలాగా విసిగిపోయి వేసారితాల్లో ఉండొచ్చు, కాదంట్లే. మరలా రివైవ్ అవ్వండి, మరలా మిమ్మల్ని మీరే ఉజ్జింపచేసుకో. దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి బలం తెచ్చుకున్నాడట. పాస్టర్ గారు ఇవ్వలే,
పక్కింటి వాళ్ళు ఇవ్వలే, తనకు తానే తన దేవుడైన యెహోవాని బట్టి ధైర్యాన్ని బలాన్ని తెచ్చుకున్నాడు. దేవుడి నుంచి నీకేం కావాలో అవి లాక్కోండి. హల్లెలూయా. తర్వాత చూడండి ఏమన్నాడు ఇక్కడ, బహుగా పోయిచు ఉల్లసించి సంగీతాలు పాడును. హల్లెలూయా. లెబానోను సౌందర్యం దానికి కలుగును, కర్మేలు శారాలకున్న సొగస్సు దానికి ఉండును. అది యెహోవా మహిమను, మన దేవుని తేజస్సును చూచును. ఈ మాట మన జీవితంలో నెరవేర్చబడును గాక. మన కన్నులు దేవుని మహిమను, యెహోవా తేజస్సును చూచును గాక. నీ కన్నులో ఉన్న నీ కంటి చూపుకి దేవుని మహిమ కనబడును గాక. దేవుని తేజస్సు అంటే ఆయన గొప్పతనం, ఆయన అమరత్వం, ఆయన ఔన్నత్యం, ఆయన శక్తి, ఆయన సార్వభౌమత్వం, ఆయన సామర్థ్యం అన్నీ మీకు కనబడునుగాక. మన కళ్ళకున్న పొరలు, మన గుండెకు మూసివేయబడిన తాళం విప్పబడునుగాక. పూర్తిగా స్వస్థపరచబడుదుముగాక. ఆత్మతో నింపబడుదుముగాక. కృతజ్ఞతతో నింపబడుదుముగాక. ప్రార్థనతో నింపబడుదుముగాక. విశ్వాసంతో నింపబడుదుముగాక. దేవుని ఎదురు సాగిలపడుదుముగాక. ప్రాధేయపడండి, బతిమాలండి, అర్జించండి, యాచించండి, వేడుకోండి, కార్యాలను అనుభవించండి ప్రియులారా. హల్లెలూయా. మే యు ఎక్స్పీరియన్స్ గ్రేటర్ థింగ్స్ ఫ్రమ్ గాడ్. దేవుని నుండి గొప్ప కార్యాలు పొందుకోనంట్లే అనుభవించుదురుగా. నీ అనుభవంలోనికి రావాలి. చూడడం, పొందుకుంటే ఏదో ఇంట్లో మూల పడేస్తాం. నీవు అనుభవించాలి. నీ నోటికి ఆ రుచి తెలియాలి, నీ చేతికి తగలాలి, నీ కాళ్ళు అద్భుతంలో నడవాలి, నీ కన్నులు అబ్బురపోయేంత ఆశ్చర్యాన్ని చూడాలి. మీరు ఏదో గొప్ప మాటలు అనుకోండి, నేను చెప్పిన దానికంటే కొన్ని కోట్ల రెట్ల గొప్పోడు నువ్వు నమ్ముకున్న నా దేవుడు. అసలు ఆయన వర్ణించడం మనకి చేతే కాదు. ఆయన వర్ణించడానికి నువ్వెవడు, నేనెవరు? మనకు మాట భాష సరిపోదు, మన వల్ల కాదు. 100 జీవితాలు ఎత్తినా ఆయనను పూర్తిగా వర్ణించడానికి మనకి సరిపోదు. మన జ్ఞానానికి మించిన దేవుడు. అందుకే దావీదు అన్నాడు, ఆయన ప్రేమ అగోచరం. నాకు అర్థం అవట్లేదు దేవుని ప్రేమ అన్నాడు. ఇంత వదిలేస్తే ఇప్పుడు కూడా దేవుడి మీతో మాట్లాడుతున్నాడు అంటే అర్థం ఏంటి? ఎంత వదిలేశారు కదా దేవుడిని. నిజమే చెప్తున్నా, ఎంత వదిలేశారు కదా ప్రార్థనని, ఎంత వదిలేశారు కదా విశ్వాసాన్ని, ఎంత దూరం అయిపోయావు కదా దేవునికి, ఎన్ని వారాలు మానేసావు కదా దేవుని సన్నిధి, ఎంత తప్పులు చేసావు కదా, ఎన్ని పాపాలు చేసాం కదా, ఎంత గుండెలను నొచ్చుకొని ఆయన మీద సడిగావు కదా, అయినా ఇంకనూ మాట్లాడుతున్నాడంటే ఆయన పట్ల నీ ప్రేమ అంత మహోన్నతమైనది, అగోచరం. గాడ్ లవ్స్ యూ, స్టిల్ లవ్స్ యూ, హీ విల్ లవ్ యూ ఫర్ ఎవర్ అండ్ ఎవర్. ఎప్పటికీ ఆయనకి ప్రియమైన బంగారం ఎవరైనా ఉన్నారంటే ఆయన చీతు అని వదిలేసిన మనమే. ఆయనకి బంగారు బిడ్డలు, బంగారు తల్లి, బంగారు తండ్రులు మనమే. ఆయనకి ఎంత వదిలేసినా, ఎంత మర్చిపోయినా, ఎంత పక్క తిరిగిపోయినా, మనకన్నా సిగ్గు, సరం, రోషం అన్నట్టు బిహేవ్ చేస్తాం. కానీ దేవుడు అలా గర్వానికి పోడు. కనికరం, జాలి గల దేవుడు ఆయన. చూడండి ఏమన్నాడు, యెహోవా మహిమను తేజస్సును చూచును. అందుకే ఇప్పుడు మనం ఏం చేయాలంట, ఇది నేను ధ్యానించలేదు కానీ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. సడిలిన చేతులను బలపరచుడి. హల్లెలూయా. అంటే ఆయన తట్టు మన చేతులు ఎత్తలేకుండా వాలిపోయాయి కదా. ఈ సడిలిపోయిన చేతులు మరొక్కసారి మన జీవితంలో, మన వ్యక్తిగత జీవితంలో బలపరచబడి ఆయన తట్టుకి మనం ఎత్తుదుముగాక. ఒక్కసారి ఆయనకి చూపిద్దామా చేతులెత్తి, హియర్ ఐ యామ్ లార్డ్. ఒక్కసారి అలా చేతులెత్తి ఉంచండి. ఒక్కసారి అందరూ, అయిపోలేదు కానీ ఒక్క నిమిషం మీ కళ్ళు మూసుకోనండి. చాలా పరిస్థితుల్లో నీ దగ్గరికి రావడం మానేస్తాను దేవా. చాలా సమస్యలు నీకు చెప్పుకోవడమే మానేశాను. చాలా టెన్షన్స్లో నిన్ను సమీపించడం మానేశాను. నమ్మడం ఆపేశాను. దానికి కారణాలు చాలా ఉన్నాయి. నేను పడ్డ బాధలు, నేను అంత టెన్షన్ పడ్డాను. కానీ ఒప్పుకుంటున్నాను, నన్ను క్షమించు. ఇప్పుడు నేను ఎత్తుతున్న ఈ చేతులు మరెన్నడూ కూడా వెనుదిరగకుండా
ప్రతి పరిస్థితిలో, ప్రతి సమస్యలో, ప్రతి శోధనలో, ప్రతి అవమానంలో, ప్రతి బాధలో, ప్రతి కృంగుబాటులో, ప్రతి అనారోగ్యంలో కూడా, ప్రతి వ్యాధి రోగ బాధలు అన్నిటిలో, ఒంటరితనములో, కార్యములు జరగలేని ఆ యొక్క ఎండిన స్థితిలో ఇదిగో దేవా ఇప్పటి నుండి నా సడలిపోయిన చేతులు బలపరచుకొని నీ వైపుకి ఎత్తడం ప్రారంభిస్తున్నాను దేవా. హియర్ ఐ యామ్. ఇదిగో దేవా నా చేతులు, ఇదిగో దేవా నా జీవితం అని పాడారు కదా, చాలా ఆపండి. ఒక్కసారి మీ చేతులైనా ఆయనకి ఇవ్వండి. ఇదిగో దేవా నా చేతులు. ఎందుకు ఎత్తుతున్నామో తెలుసా? నా వలన కాదు, నీ వలనే సాధ్యమని చెప్పడానికి. Here I am to worship, here I am to bow down, here I am to say that you're my God. Here I am to worship, here I am to bow down, here I am to say that you're my God. అంటే అర్థం ఏంటో తెలుసా? ఇగో ఇక్కడున్నాను ప్రభువా, నిన్ను ఆరాధించడానికి నా చేతులెత్తి. ఇగో ఇక్కడున్నాను ప్రభువా, నిన్ను సేవించడానికి నా చేతులెత్తి. ఇదిగో ఇక్కడున్నాను ప్రభువా, నీవే నా ప్రభువని, రాజని, రక్షకుడని చెప్పడానికి నా చేతులెత్తి ఇదిగో నీ ఎదుట నేనున్నాను ప్రభువా అని అర్థం. హల్లెలూయా. ఇది మొదలుకొని మన ప్రతి పరిస్థితిలో చెప్పుదుముగాక, ఇదిగో దేవా నా చేతులెత్తుతున్నాను నిన్ను ఆరాధించడానికి. ప్రతికూలతలో ఆరాధించు చేతులెత్తి, సమస్యలో ఆరాధించు చేతులెత్తి, శోధనలో ఆరాధించు, ప్రార్థించు, చేతులెత్తి ప్రార్థించు. ఒకసారి నేను ఎప్పుడు మర్చిపోను, పెదపాస్టమ్ గారు చెప్పారు నాకు, అమ్మ చేతులెత్తి ప్రార్థించు, చేతులు పైకెత్తి ప్రార్థించు. ఈ వృద్ధాప్యంలో కూడా నా ఆత్మీయ తల్లి పెదపాస్టమ్ గారి కోసం నేను సాక్ష్యం చెప్పగలను. ఆమె 2 చేతులు ఎత్తి రాత్రంతా ప్రార్థిస్తారు, మోకాళ్ళు వేసి ప్రార్థిస్తారు. ప్రియులారా, చేతులెత్తి ప్రార్థించమ్మా, దేవుడు కార్యాలు చేస్తాడు. ఎస్, రైజ్ అప్ యువర్ హ్యాండ్స్ అండ్ ప్రే. మీ ఇంటిలో ఎక్కడుంటే అక్కడ చేతులెత్తి ప్రార్థించు. చెప్పండి, నీవే దేవుడవు, నీవు తప్ప వేరే దేవుడు లేడు, నీవు తప్ప వేరే రక్షకుడు లేడు, నీవు తప్ప నా జీవితంలో కార్యం చేయడానికి వేరే బంధువు కానీ, ఆపద్ బాంధవుడు కానీ, స్నేహితుడు కానీ నాకు లేడు ప్రభువా. ఆమేన్. చేతులు దించుతాం అందరం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ స్థలంలో ఎత్తబడిన మీ చేతులు, ఇది మొదలుకొని ఫ్రమ్ నౌ ఆన్వర్డ్స్, ఇది మొదలుకొని, ఆ మాట నాకు నచ్చుతుంది, ఇది మొదలుకొని మీ జీవితాంతము ప్రతి ప్రయాణంలో, ప్రతి పరిస్థితిలో ఆయన తట్టు ఎత్తబడుచు ఉండునుగాక. అందుకే ఇక్కడుంది. అందుకే అలా అరణ్యం పూయాలంటే, పుష్పించాలంటే, సంతోషించాలంటే సడలిన చేతులను బలపరచుడి. చేతులు తర్వాత ఏం రాశాడు చూద్దామా? తొట్టిల్లు మోకాళ్ళను దృఢపరచండి. హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. మోకరించకుండా అటు ఇటు తొట్టిల్లిపోయి ఏంటి మన మోకాళ్ళు? ఎన్ని రోజులైందో మోకరించి దేవుని సందులో నాతో సహా ఏదో కూర్చొని చేసుకోవడం, పిల్లల్ని ఎత్తుకొని చేసుకోవడం, మనసారా మోకరించి ప్రార్థించి బెంగ అనిపిస్తుంది ఒక్కోసారి. తొట్టిల్లిపోయిన మన మోకాళ్ళని ఏం చేయాలంట? దృఢపరచాలి. ఈ 2 మాటల్లో మీకు ఏమర్థమవుతుంది బ్రదర్? సడలిన చేతులు బలపరచండి, తొట్టిల్లు మోకాళ్ళు దృఢపరచండి. అంటే మనకి బలం లేదు, మనకి దృఢత్వం లేదు. అందుకే ప్రార్థన, విశ్వాసం, దేవునితో సహవాసం అన్నీ కూడా ఒక మూలన పడిపోయాయి. జస్ట్ ఓపిక లేక అంతే. ఆ ఓపికను, ఆ బలాన్ని, ఆ ధైర్యాన్ని, ఆ దృఢత్వాన్ని మరలా మీరు తెచ్చుకోగలిగితే దేవుని నుండి, మిమ్మల్ని బలపరిచే దేవుని ద్వారా నిజం చెప్తున్న సమస్తాన్ని మీరు చేయగలుగుతారు. ఇలా పుష్పించడం, ఇలా సంతోషించడం, ఎండిన భూమి కస్తూరి వలె పుష్పించడం మీ జీవితాల్లో కనబడునుగాక. కనబడతాదంతే, యెహోవా మహిమను చూస్తారు. తర్వాత చూడండి ఏమంటున్నాడు? తత్తరిల్లు హృదయముతో ఇట్లనుడి, ఏమనాలంట? భయపడక ధైర్యముగా ఉండుడి. చెప్పండి అందరూ హల్లెలూయా. పరిస్థితులు బట్టి చేతులు ఏమైపోయి? సడలిపోయి, మోకాళ్ళు తొట్టిల్లిపోయి, హృదయము తత్రిల్లిపోయింది, అంటే చెదిరిపోయింది.
కానీ అదే హృదయంతో మనమే చెప్పాలంట, భయపడక ధైర్యంగా ఉండండి, ఎందుకంటే మన దేవుడైన యెహోవా మన పక్షముగా ఉన్నాడు గనుక. మన ముందున్నాడు, నా ఇరుపక్కల ఉన్నాడు, నా వెనక ఉన్నాడు, నా మీదుగా ఉన్నాడు, నా నిలువెల్లా ఆవరించున్నది. చాలా భయపడ్డాను ఇలా నిలబడాలంటే. అంత పూర్తిగా ఎంటీ అయిపోయింది నా హృదయం దేవుని విషయంలో, దేవుని వాక్యం విషయంలో. మెయిన్గా లేఖనాలు కానీ ప్రత్యక్షతలు కానీ ఆయన నుంచి పొందుకోవడం, పిల్లల్లో పడి మొత్తాన్ని కోల్పోయా. నిజం చెప్తున్నా మీ ఎదుట, పూర్తిగా ఎంటీ అయిపోయింది. ఇంతకుముందు టపా గుర్తొచ్చే లేఖనాలు నేను మామూలుగా ఉన్న నా రోజువారీలో కూడా నా జ్ఞాపకానికి కూడా రాకుండా పోయాయి. అంత ఎంటీ అయిపోయింది నా హృదయం. ఎంత భయపడ్డాను అంటే బలవంతంగా నిలబడలే. భయం అంటే నా ఉద్దేశం పూర్తిగా నేను నుంచి దూరం అయిపోయాను అన్నంత పరిస్థితికి వచ్చేసింది నా ఆత్మీయ జీవితం, నా వాక్య పరిస్థితి. బట్ ఈరోజు మీకు ఇప్పుడు అర్థమవుతుందా? అంత ఖాళీ అయిపోయినా నన్ను దేవుడు నిలబెట్టుకోగలిగాడంటే, పూర్తి ఖాళీ అయిపోయిన మీ విశ్వాసాన్ని కూడా మరలా దేవుడు నింపగలడు. జీవితాన్ని నింపగలడు, కుటుంబాన్ని నింపగలడు, పరిస్థితులను నిజంగానే మన కథలన్నీ కూడా మార్చగల దేవుని మనం కలిగి ఉన్నాం. ఓన్లీ వన్ థింగ్ గాడ్ వాంట్స్ ఈజ్ గాడ్ వాంట్స్ యూ టు స్టార్ట్. మీ నుండి దేవుడు కోరుకుంది ఏంటంటే, ఒక చిన్న ప్రార్థనతో మరలా మీ జీవితాన్ని, మీ సావాసాన్ని ఆయనతో ప్రారంభిస్తే చాలు. ఒక మాటలో చెప్పాలంటే, ఒక అడుగు మీరేస్తే చాలు, మీకు తెలియకుండానే 100,000 అడుగులు మీ ద్వారా వేయించగల శక్తి గల దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. కమాన్ గివ్ గ్లోరీ టు గాడ్. దేవునికి మహిమ కలుగునుగా. స్టార్ట్ చేయండి బ్రదర్, స్టార్ట్ చేయండి. పిలవండి దేవుణ్ణి, అడగండి దేవుణ్ణి, ప్రారంభించండి. తత్తరిల్లిపోతున్న మీ హృదయంతో చెప్పండి, ఏ హార్ట్, హృదయమా భయపడక ధైర్యంగా ఉండు. ఎందుకు ఉండాలి? ఆ తర్వాత రాశాడు చూడండి, ప్రతిదండన చేయుటకై మీ దేవుడు వచ్చుచున్నాడు. ప్రతిదండనను దేవుడు చేయదగిన ప్రతీకారమును ఆయన చేయును గనుక మనం భయపడకుందుముగాక. సంతోషం లేదా? ఒకసారి హల్లెలూయా. ప్రతిదండన అంటే, ప్రతీకారం అంటే పగ. అందుకే పగ తీర్చుకుంటున్న ఆపయాన్ని నీ నుంచి అపవాది దొంగిలించిన ఆరోగ్యం, ఆయుష్, ఆశీర్వాదం, అభిషేకం, సంపద, సంతోషం, సమాధానం ఏవైతే అపవాది దొంగిలించాడో వాటన్నిటి మీద, అంటే వాడి మీద ప్రతీకారం చేసుకొని మరలా మీకు అనుగ్రహించగల దేవుడు. అందుకే దేవుడు చేయదగిన ప్రతీకారం చేయడానికి ఆయన వస్తున్నాడంట. ఆయన వస్తున్నాడు కాబట్టి రెడీ అయిపోదాం. చేతులెత్తి మోకాళ్ళేసి హృదయం ధైర్యం చేసుకొని ప్రార్థన ప్రారంభించుదాం. ధూపం స్టార్ట్ చేయండి, బలిపీఠం వేయండి, అగ్ని వలె మీ హృదయాన్ని మండించండి. రోషం తెచ్చుకోండి. పౌరుషం లేదా ప్రియులారా? ఉప్పు కారాలు తినట్లేదా? పౌరుషం భర్త మీద, భార్య మీద కాదు, అపవాది మీద చూపించు, నీ రోగం మీద చూపించు, పరిస్థితుల మీద చూపించండి. మీ పక్షంగా ఆయన నిలబడి ఏం చేశాడో తెలుసు కదా. ఫరో ఇశ్రాయేల్ ప్రజల్ని పోనివ్వకపోతే ఏం చేశాడు దేవుడు? 10 రకాల తెగుళ్ళు రప్పించి ఐగుప్తులో పశువులు మొదలుకొని ఫరో వరకు మొదటి సంతానాన్ని ఆయన చంపేశాడు. నీకోసం ఎవరినైనా ఆయన చంపేస్తాడు కూడా. అందుకే అపవాది యొక్క తలను ఆయన ఏం చేశాడు? చితక్కొట్టాడు. అవునా కాదా? ఇంకా ఉందంటారా? మరి ఎందుకు ఇంకా మీ లైఫ్స్ ఎంప్టీగా ఉన్నాయి? ఏం చేస్తున్నారు? ప్రార్థన చేయకుండా 3 పూట్ల భోంచేసి పడుకుంటున్నామా? ఎస్, అదే చేస్తాం. దేవుని ప్రతీకారాన్ని ప్రవోక్ చేయండి, అంటే రెచ్చగొట్టండి. దేవుని కదలికను వేడుకోనండి. మీ జీవితంలో
దేవుడు లేచునుగాక అని ప్రకటించు. నా బిడ్డ మీద దేవుడు లేచునుగాక, నా పరిస్థితి మీద దేవుడు లేచునుగాక, నా లేమి మీద, ఆలస్యం అయిపోతున్న నా కార్యాల మీద దేవుడని యెహోవా లేచునుగాక అని ప్రకటన చేయడం ప్రారంభించండి ప్రియులారా. దానికి కావాల్సింది మీ యొక్క హృదయంలో ధైర్యం. అందుకే తత్తరిల్లి హృదయంతో ఇట్లని చెప్పుడి, భయపడక ధైర్యంగా ఉండుడి అని చెప్తూ తర్వాత ఏమన్నా చూడండి, ఆయన వచ్చి తానే మిమ్మును రక్షించును, గుడ్డివారి కన్నులు తెరవబడును, చెవిటివారి చెవులు విప్పబడును, కుంటివాడు దుప్పి వలె గంతులు వేయును, మూగవాని నాలుక పాడును, అరణ్యంలో నీళ్లు ఊబుకును, అడవిలో కాలువలు పారను, ఎండమాములు మడుగులవును, ఎండిన భూమిలో నీటి బుగ్గలు పుట్టును, నక్కలు పండుకొని వాటి ఉనికి పట్టులో జమ్ముయు తుంగగడ్డియు మేతయు పుట్టును. హల్లెలూయా. ఆపలేని చదివేస్తున్నాను, మీరే అర్థం చేసుకోండి. అక్కడ దారిగా ఉన్న రాజమార్గం ఏర్పడును, అది పరిశుద్ధ మార్గం అనబడును. హల్లెలూయా. మనం ప్రార్థిస్తే మన అరణ్యంలో అక్కడ ఏమన్నాయి, గుడ్డి వాళ్ళు కన్ను తెలవబడితే చెవిటి వాళ్ళు వినబడితే మోగవాడి నాలుక సడలుతుంది. వివరించలేక స్పీడ్గా వెళ్తున్నాను. అంటే జరగవని అనుకుని మీ కార్యాలన్నీ జరగడం మొదలు పెడతాయి. అక్కడ రాజమార్గం ఏర్పడుతుందంట. పరిశుద్ధుడు మాత్రమే ప్రవేశిస్తాడు. నీ జీవితంలో పరిశుద్ధత మాత్రమే ఉంటుంది. పరిశుద్ధుడైన దేవుడు మాత్రమే కదలడం ప్రారంభిస్తాడు. అపవిత్రత కానీ పాపానికి కానీ నా జీవితంలో చోటు ఉండదు. ఇంత శక్తివంతమైనది నేను మీకు చెప్తున్న ప్రార్థన అంటే, మనపూర్వకమైన ప్రార్థన అంటే, మనం చేస్తున్న ప్రార్థనలు కాదు. మార్చి చూడండి, ఇంత శక్తివంతమైన కార్యాలు జరుగుతాయి. చూడండి ఏమన్నాడు, అక్కడ దారిగానున్న రాజమార్గం ఏర్పడును, అది పరిశుద్ధ మార్గం అనబడును, అది అపవిత్రలు పోకూడని మార్గం, అది మార్గంలో పోవారికి ఏర్పరచబడును. 3 లైన్లు దానిలో నడుచుచు త్రోవ తప్పక ఉండరు. అక్కడ సింహం ఉండదు, క్రూర జంతువు దాన్ని ఎక్కవు, అవి అక్కడ కనబడవు. విమోచింపబడిన వారే అక్కడ నడుచుదురు. చేపట్లు కడదామా? హల్లెలూయా. వెనకన ఎవరో కొడుకు పడుకొని ఉంటాడు, అయినా చెప్తున్నా, బిగ్గరగా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. విమోచింపబడిన వారు మాత్రమే అక్కడ నడుస్తారు. పాపం నుంచి ఆల్రెడీ మనల్ని విమోచించేసిన దేవుని యందు నీకు విశ్వాసం కలిగి నీ పరిస్థితుల నుండి కూడా మీరు విమోచింపబడుదురుగాక. చాలా మాటలు హృదయంలో ఉన్నాయి కానీ టైం అయిపోయింది, ముగించేస్తాను. తర్వాత మాట చూస్తారా, యెహోవా విమోచించిన వారు పాటలు పాడుచు తిరిగి సియోనుకు వచ్చెదరు, వారి తలల మీద నిత్యానందముండును. హల్లెలూయా. అది వారు ఆనంద సంతోషములు గలవారై వచ్చెదరు. దుఃఖము నిట్టూర్పు అంతయు కూడా మన మీద నుండి, మన ఊర్లో నుండి ఎగిరిపోవునుగాక. మన చుట్టాలు మన బిడ్డల మీద నుండి ఎగిరిపోవునుగాక. మీకు తెలియకుండా మీ పిల్లలు ఏడుస్తున్నారు, దుఃఖపడుతున్నారు. మీకు కూడా చెప్పుకోలేని కష్టాలు వాళ్ళకు ఉన్నాయి. వాళ్ళు చెప్పుకోరు, ఎదిగే కష్టాలు చెప్పుకోరు. కాబట్టి మీరు ప్రేయర్ చేయాలి, వారి కోసం ప్రార్థించు. మీ తలల మీద, వారి తలల మీద ఉన్న దుఃఖము నిట్టూర్పు కూడా ఎగిరిపోవునుగాక. ఇదంతా దేనివల్ల సాధ్యం? మీరు నేను చేయబోయే మనపూర్వకమైన బలమైన ప్రార్థన వల్ల మాత్రమే సాధ్యం. ప్రార్థన గురించిన ప్రత్యక్షత ఇంకా మనకి కలగలేదు బ్రదర్, నాకు తెలుసు అని అనుకుని ప్రార్థించు. నో, వీ నెవర్ నో ద ఫుల్లెస్ట్ రెవల్యూషన్ ఆఫ్ ప్రేయర్. ప్రేయర్ యొక్క ప్రత్యక్షత నీకు నాకు ఇంకా తెలీదు. ఎంతమంది ఒప్పుకుంటారు? తెలుసుకోవాలని ఆశతో ప్రార్థించు. ఇంకా నాకు తెలియదన్న దీన మనస్సుతో ప్రార్థించు. స్టార్ట్ చేస్తారా? ప్రార్థన చేస్తారా? బలంగా మనపూర్వకంగా ప్రారంభించండి. ఓకేనా? ఈ కార్యాలన్నీ చూద్దామా? విమోచింపబడిన వారు మహదానందంతో సియోనుకు తిరిగి వస్తారు. నారి తలల మీద దుఃఖం నిట్టూర్పు ఎగిరిపోవును. అక్కడ 68వ కీర్తనలో కూడా ఏం రాశాడో తెలుసా? ఒక్కసారి ఆ మాట చదివి ముగించేస్తాను పూర్తిగా. ఒక్కసారి పూర్తి చేయకుండా ఆపలేను. ఒకసారి 68వ కీర్తన 5వ వచనం చూడండి. 5వ వచనం, తన పరిశుద్ధాలయమందు దేవుడు తండ్రి లేని వారికి తండ్రి, విధవరాండ్రకు న్యాయకర్త ఉన్నాడు.
దేవుడు ఏకాంగులను సంసారులుగా చేయవాడు. ఆయన బంధింపబడిన వారిని విడిపించి వారిని వర్ధిల్ల చేయవాడు. హల్లెలూయా. ప్రార్థన వల్ల ఇది కూడా సాధ్యం. తండ్రి లేని నీకు నాకు ఆయన తండ్రిగా ఉన్న అనుభవం మనకి కలుగుతుంది. విధవరాండ్రుగా అంటే భర్తను కోల్పోయి దిక్కులేని వారుగా ఉన్న వాళ్ళకి ఆయన న్యాయం తీర్చే న్యాయకర్త అయి ఉన్నాడు. ఆయన బంధించబడ్డావా దేనితో అయినా? లేదని చెప్పొద్దు. మనందరం ఏదో ఒక సంగతి ద్వారా బంధించబడ్డాం బ్రదర్. అవునని ఒప్పుకుందాం. అవునా కాదా? చేతులు ఎత్తారా? అవునని ఒప్పుకున్న వాళ్ళు నాతో సహా ఏదో ఒక సంగతితో, ఏదో ఒక పాపంతో, ఏదో ఒక బలహీనతతో, ఏదో ఒక ఆలోచనతో అయినా మనం బంధించబడి ఉన్నాం. ప్రార్థిస్తే ఇక్కడ అంటున్నాడు కదా, ఆయన బంధించబడిన వారిని విడిపించి వర్ధిల్ల చేసే దేవుడు. హల్లెలూయా. అంటే నీకు విడుదల మాత్రమే కాదు, నువ్వు వర్ధిల్లుతావు, దీవించబడతావు, ఆశీర్వదించబడతావు, ఎదుగుతావు నాన్న, ఎదుగుతావు. డానీ శివ అలాగే ఉండిపోయాడని అనుకోరు. అమ్మ ఎలా ఉండే డానీ, ఎలా మారాడు, ఆడు చచ్చిపోవాల్సిందిరా, ఇప్పుడు బతకడం మాత్రమే కాదు బ్రతుకంటే ఇలాగుండాలని చూపించాడు అని నీ జీవితంలో దేవుడు చేయగలడు నాన్న. నువ్వు ప్రార్థించడం మొదలెడితే చాలు. నీ పిల్లల కోసం ప్రార్థించు, నీ కోసం ప్రార్థించు, నీ భార్య కోసం ప్రార్థించు, నీ కుటుంబం కోసం ప్రార్థించు. దేవుడు నిన్ను ఏ బలహీనత అయినా, నీ ఏ పరిస్థితి అయినా విడిపించి వర్ధిల్ల చేసే దేవుడు. హల్లెలూయా. తర్వాత చూడండి ఏమన్నాడు, విశ్వాసఘాతకులు మాత్రం నిర్జల దేశమందు నివసిస్తారట. ఈ మాట మన జీవితంలో నెరవేర్చకుండును గాక. ఎవరంట? విశ్వాసఘాతకులు, ద్రోహం చేసేవారు. దేవుని నమ్ముతున్నానని చెప్పి దేవునికే ద్రోహం చేస్తాం కొన్నిసార్లు. జాగ్రత్త. వాళ్ళు మాత్రం నిర్జల దేశం అంటే చవిటి భూమి, ఎటువంటి సారం దీవెన ఉండని భూమిలో ఉండిపోతారు. జాగ్రత్త. మానేస్తాను ప్రభా, ఇంకా నాకు వద్దు ప్రభా పాపం, ఇంక నేను చేయను దేవా, ఇంకా ఆ వ్యక్తిని నేను చూడను ప్రభా అని చాలా గొప్ప గొప్ప ప్రమాణాలు చేస్తాం. మళ్ళీ అదే చేస్తున్నాం అంటే అర్థం ఏంటో తెలుసా? విశ్వాసఘాతకం అని అర్థం. ఎంతమంది ఒప్పుకుంటారు? అది ఎటువంటి బలహీనత, ఏ పాప ఏదైనా సరే. కొంతమంది మనుషులు ఈ జీవితంలో ఉండట్లేదంటే దేవుడు వాళ్ళు ఉండడం దేవునికి ఇష్టం లేదని అర్థం. వదిలే. విశ్వాసఘాతకం చేసావా జీవితంలో దీవెన లేకుండా పోతాం. అందుకే ఇక్కడ నిర్జల దేశం అని నివసిస్తారు. అది మనకి వద్దు. దేవా నీవు నీ ప్రజల ముందులు బయలుదేరినప్పుడు, హల్లెలూయా, అరణ్యంలో నీవు ప్రయాణం చేసినప్పుడు భూమి వణికెను, దేవుని సన్నిధిని అంతరిక్షము సైతం దిగజారెను. హల్లెలూయా. చెప్పండి, వివరిస్తా. హల్లెలూయా. ఆయన తన ప్రజలైన మన ముందు బయలుదేరితే, ఆయన ప్రయాణం చేస్తే ఎలా ఉంటుందంటే ఆయన సన్నిధికి భూమి వణికిపోతుందంట. అంటే ఎంత విశాలంగా, ఎంత దృఢంగా ఉన్న భూమి లాంటి మన పరిస్థితులు సైతం వణకడం మొదలు పెడతాయి. అపవాదిగాడు సైతం వణకడం మొదలు పెడతాడు. అంతరిక్షమే దిగజారిపోద్దాడు. అంతరిక్షాన్ని ఎప్పుడైనా ఎవరైనా చూసారమ్మా? ఎలా ఉంటుందో తెలుసా? అంటే అంత ఎత్తులో ఉన్న మనకి తెలియని అపవాది యొక్క శక్తులు సైతం అవి దేవుని యొక్క ప్రయాణం ముందు దిగజారిపోతాయని అర్థము. ఎంతమందికి అర్థమైంది? కొన్నిసార్లు మీకు మాట చెప్పనా, మీకు తెలియని వాళ్ళ ద్వారా తెలియని శక్తులు పనిచేస్తూ మీరు ఊహించని ప్రమాదాలు, ఇబ్బందులు, ఇక్కట్లు, కీడులు మీకు జరిగే అవకాశం ఉంటుంది. అందుకే నాకు తెలియకుండా నా మీదకి వచ్చే కీడు నుంచి కూడా నన్ను తప్పించు ప్రభు అని ప్రార్థన చేయాలి. అదే అంతరిక్షం అనుకోండి. అంతరిక్షం మనకి ఎలా ఉంటుందో తెలియదు కదా, కానీ దేవుడు మన ముందు బయలుదేరితే అది సైతం దిగజారిపోతుందంట. లాస్ట్ మాట ఆపేస్తున్నా చూడండి, ఏమన్నాడు? ఇశ్రాయేలు దేవుడకు దేవుని సన్నిధిని ఆవలి సీనాయి సైతం కంపిస్తుందట. దేవా నీ స్వాస్థ్యం మీద నీవు వర్షమును సమృద్ధిగా కురిపించితివి, అది అలసి ఉండగా నీవే దానిని బలపరచితివి. ఈ మాట మన జీవితములన్నిటిలో కూడా నెరవేర్చబడునుగా. కమాన్ సే ఆమేన్, ఆమేన్. ఆయన స్వాస్థ్యం ఎవరు? అటు ఇటు చూడకండి, మనమే. చెప్పండి, నేను నీ మీద ఆయన వర్షం అంటే దీవెన, సమృద్ధి, ఐశ్వర్యం, స్వస్థత, ఇంకా చెప్పాలి అన్నిటికంటే ఖరీదైంది ఏంటో తెలుసా? మనశ్శాంతి, సంతృప్తి. ఇవి రెండు మనకుండా
ఇవి దేవుడు వర్షాన్ని కుమ్మరించినట్టుగా కురిపిస్తాడు. ఇంకా ఆ మాట ఇంకా నచ్చింది నాకు. అది అలసి ఉండగా, నేను అలసి ఉండగా, నీవు అలసిపోయిన వేళలో ఆయనే నిన్ను నన్ను బలపరుస్తాడు. నీవు అలసిపోయావని నీ ఇంట్లోనే ఉండే నీ భర్తకు తెలియదు, కొన్నిసార్లు నీ పక్కనే ఉండే నీ భార్యకి అర్థం కాదు, నువ్వు కన్న నీ పిల్లలకి అర్థం కాదు, నిన్ను కన్న నీ తల్లిదండ్రులకి అర్థం కాదు, మీరు ప్రేమించే పాస్టర్ గారికి అర్థం కాదు, పిల్లలతో ఉండే పాస్టర్ అమ్మకి అర్థం కాదు, స్నేహితులకి అర్థం కాదు, ఎవరికీ తెలియదు. కానీ నువ్వు ఎప్పుడు అలసిపోయావో, ఎంత అలసిపోయావో, దాని లోతెంతో దేవునికి తెలుసు. ఆయన బలపరుస్తాడు. అందుకే చెప్తున్నా, దేవుణ్ణి విడిచిపెట్టి దూరంగా వెళ్ళొద్దు, ప్రార్థన మానేసి నామకార్థంగా ఉండొద్దు. పోనీ ప్రార్థన చేస్తున్నా వచ్చినట్టు అలా కాదు, బతికితే నిజంగా బతుకుదాం దేవుని కొరకు, చేస్తే మనపూర్వకంగా చేద్దాం ప్రార్థన. అర్థమైందా? ఆ మాట చదివినప్పుడు నార్మల్గా అనిపించింది, ఇప్పుడు ఇంకా ఇంకా నచ్చేస్తుంది. అది ఆలస్యం ఉండగా దేవుడు దాన్ని, ఎంతమందికి కావాలి బలం? నేనే ఎక్కువ అలసిపోయినా నాకే అంత ఏడుపు వస్తుంది. అంటే మీరు ఏడాలని కాదు నా ఉద్దేశం, అట్లీస్ట్ కోరుకోండి, నేను అలసిన సమయంలో నన్ను బలపరచుదేవా, చాలు, బలం తెచ్చుకొని ప్రార్థన కొనసాగిస్తాం, యాత్ర కొనసాగిస్తాం. అందుకే నీ విశ్వాసానికి కర్త, దాన్ని కొనసాగించేవాడైనా యేసు వైపు చూచు. మీ ముందున్న పందెపు రంగమందు ఓపికతో బలంతో పరిగెత్తదాం. ఓకే ఓకే, డన్, సాటిస్ఫైడ్, హ్యాపీయా? ఓకేనా? ఓకేనా? ప్రార్థన చేస్తారా? ఈరోజు నుంచి చేస్తానా? డ్రైవింగ్ చేస్తారా? ఎక్కడున్నా పర్లేదు, ప్రేయర్ చేస్తారా? మనసంతటితో చేస్తారా? చేద్దామా? చేద్దామా? మన కనులు యెహోవా మహిమను చూచునుగాక. అందరు కళ్ళు మూసుకుందాం దేవుని. సారీ, ఎక్కువ టైం తీసుకొని ఉంటే నన్ను క్షమించండి. ఇంకా చాలా మాటలు ఆపేసాను, నన్ను క్షమించండి. నీ అలసట, నీ బలహీనత, నీ దుఃఖం, నీ కన్నీరు, నీ నిరాశ, నిస్పృహ, ఇది జరుగుతుందంటే అది జరగకుండా ఇంకోటి జరిగింది, ఇది జరుగుతుంది అనుకుంటే ఇది జరగట్లేదు సరి కదా, ఇంకో బాధ వచ్చి పడింది, ఇంకో శ్రమ వచ్చింది, ఇంకో వేదన వచ్చింది అని మీకు అనిపిస్తున్న మీ యొక్క ఫీలింగ్స్, మీ భావోద్రేకాలు అన్నీ దేవుడు చూస్తున్నాడు. ఎవ్రీథింగ్ దేవుని దృష్టిలో నుంచి ఏది పక్కకి తొలగిపోలేదు. నాతో దేవుడు మాట్లాడాడు, నా హృదయాన్ని దేవుడు కదిలించాడు. అందుకే నేను దేవునికి వందనాలు చెప్పు. థ్యాంక్ యూ జీసస్. నేను అనుకున్నాను, నేను దేవునికి దూరం అయిపోయాను కదా, ఇక మరలా దేవుని సన్నిధిలో నిలబడలేనేమో, వాక్యం నాలో లేదు కదా. దేవుడు ఎంత నమ్మదగినవాడు. ఇప్పటికోసం నేను చెప్పట్లేదు, ఐ కెన్ సెన్స్. నేను నా హృదయంలో నిశ్చయత, కృతజ్ఞత వస్తుంది. రియల్లీ గాడ్ ఈజ్ సో ఫెయిత్ఫుల్ అమ్మా. దేవుడు నిజంగా నమ్మదగినవాడు. గడిచిపోయిన దినాల, సంవత్సరాల కోసం బాధపడకు, ముందున్న నీ భవిష్యత్తు కోసం ప్రార్థించు. జరిగిపోయిన కార్యాల కోసం ఏడవకు, జరగాల్సిన కార్యాల కోసం ఏడు. జరిగిపోయిన అపశృతులు, అపకీర్తులు, కీడుల కోసం బాధపడకు. జరగబోయే శుభకార్యాల కోసం, పొందుకోబోయే స్వస్థతల కోసం, నీవు అనుభవించబోయే ఆశీర్వాదం కోసం కృతజ్ఞతతో దేవుని సేవించు, ప్రార్థించు, ఆరాధించు. చేతులెత్తడం మానొద్దు, మోకరించడం మానొద్దు, ప్రార్థించడం మానొద్దు. సడలిపోయిన మీ చేతులు బలపరచబడి, తొట్టిల్లిపోయిన మీ మోకాలు దృఢపరచబడి, తత్తరిల్లిపోయే మీ హృదయంలో ధైర్యపరచబడునుగాక. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆయన తన సమాధానంతో మిమ్మల్ని నింపునుగాక. ఆయన తన ముఖ కాంతి మీ పైన ప్రకాశింపజేయనుగాక. యెహోవా మహిమ నీ పైన ఉదయించునుగాక. తల్లి లెమ్ము, తేజరిల్లము,
అరైజ్ అండ్ షైన్ ఇన్ ప్రేయర్. ప్రార్థనలో లేవు, ప్రార్థనలో తేజరిల్లు, ప్రార్థనలో ప్రావీణ్యత కలిగి ఉండు, హెచ్చుగా ప్రార్థించు, మనస్ఫూర్తిగా ప్రార్థించు. గొప్ప కార్యాలు చేసే దేవుణ్ణి ఆశిస్తూ ఎక్స్పెక్ట్ చేస్తూ ప్రార్థించే. దేవుడు లేచునుగాక అన్నంత రోషంతో ప్రార్థించు. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి, యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుల నాపితివి. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి, యెహోషువ ప్రార్థించగా చంద్రులనాపితివి. నీ ప్రజల నెమ్మది కొరకై యుద్ధములు చేసిన దేవా, నీ ప్రజల పక్షంబుగా యుద్ధములు చేసిన దేవా, అగ్నిలో పడవేయగా భయమేమీ లేకుండెగా, అగ్నిలో పడవేయగా భయమేమీ లేకుండెగా, చెరసాలలో వేసిన సంకెళ్ళు బిగించిన సంఘము ప్రార్థించగా సంకెళ్ళు విడిపోయేగా. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది యెహోవా నీ నామము. ఈ యెషయా గ్రంథం 35వ అధ్యాయంలో ఉన్న ప్రతి మాట నీలో నెరవేర్చబడాలంటే దానికి కీ 3వ వచనంలో పెట్టాడు. మళ్ళీ చెప్తాను, ఈ 35వ అధ్యాయంలో ఉన్న ప్రతి ఆశీర్వాదం నీ జీవితం నెరవేర్చబడాలంటే దానికి తాళం, దానికి కీ 3వ వెర్స్, 3rd వెర్స్, 3వ వచనం. అదేం చెప్తుందంటే, సడలిన నీ చేతులను బలపరచు, తొట్టిల్లిన మోకాళ్ళను దృఢపరచు. అవును, కొన్ని పరిస్థితులు ఎంత భయంకరంగా ఉన్నాయంటే మనలో చాలామంది ప్రార్థించడం మానేసాం, ప్రభువుని వెతకడం మానేసాం. ఈరోజు నేను నిలబడిన దాదాపు ఇలాంటి సందేశాన్ని మీతో మాట్లాడాలని అనుకున్నాను. కానీ దేవుని యొక్క చిత్తానికి అప్పగించుకున్నది ద్వారా, తన దాసురాల ద్వారా దేవుడు నాతో, నీతో, మనందరితో ఆయన మాట్లాడి ఉండగా, రండి బలపరుద్దాం. అసలు నిజంగానే ఆ వివరించే టైం లేదు, కానీ ప్రతి వచనం ఎంత గొప్పదో. లెబనోన్ సౌందర్యం తెలుసా? లెబనోన్ సౌందర్యం ఎంత బాగుంటుందో తెలుసా? లెబనోను మంచు చేత కప్పబడి సూర్యకిరణాలు దాని మీద ఉదయించినప్పుడు సువర్ణ కాంతిమయముగా కనబడి, మంచి సెలయేర్లు పచ్చిక దాని చుట్టూ ఉండి, ఆ సెలయేర్లు పక్కన ఏపుగా ఎదిగినటువంటి దేవదారు వృక్షాలు ఉంటాయి. చూడ్డానికి ఆ ప్రకృతి సౌందర్యం ఎంత అద్భుతంగా ఉంటుందో.
మన సండే స్కూల్ పాటలు వింటున్నాను, ఇన్ ద నేచర్ దెర్ ఈజ్ యువర్ సిగ్నేచర్. నేచర్లో నీ సిగ్నేచర్ ఉంది ప్రభువా. ఆ సిగ్నేచర్ ఎంత అందంగా ఉందో. ఇలాగ ప్రతి వచనం కూడా ఎంతో లోతైన భావాన్ని కలిగి ఉన్నాయి. వాటిని వివరించడానికి సమయం లేదు కాబట్టి అస్సాం గారు త్వరగా ముగించారు. బట్ మీకు అర్థమైనంత మట్టుకు ప్రభు మీకు అనుగ్రహించారు, కావలసినంత మట్టుకు. దానికి కీ వెర్స్ మాత్రం ఒకటే, సడిలిన నీ చేతులను బలపరచు ఆయన వైపు ఎత్తడానికి, తొట్టిల్లిపోయిన నీ మోకాళ్ళని దృఢపరచు ఆయన సన్నిధిలో మోకరించడానికి.